ఉన్నటువంటి అతిథుల్ని పరిచయం చేస్తాను. వెంకటరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ప్రస్తుతం మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. కృష్ణాంజనేయులు రాజకీయ విశ్లేషకులు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మరి కాసేపట్లో పురుషోత్తం రెడ్డి రాజకీయ విశ్లేషకులతో పాటుగా సోడేకర్ హైకోర్టు అడ్వకేట్ కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతారు. ఒక కీలకమైనటువంటి అంశం తాజాగా సంచలనం సృష్టిస్తున్నటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నియమితురాలైనటువంటి నీలం సాహ్ని. ఆమె మీద తాజాగా కోర్టులో వేసినటువంటి వ్యాజ్యం, మొన్న ఏదైతే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా హైకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు, ఆమెకి ఇంగ్లీష్ నుంచి తెలుగు ట్రాన్స్లేషన్ వచ్చా రాదా, అలాంటి మనిషి అసలు ఎస్సీసీగా ఉండటం ఏంటి, ఇంతకుముందు ఆవిడ చేసినటువంటి ఉద్యోగం చీఫ్ సెక్రటరీగా ఉద్యోగం చేసిన ఆవిడకి ఇంత అవగాహన లేదా అన్నటువంటి తీవ్ర వ్యాఖ్యలని తీర్పులో కూడా చేర్చినటువంటి నేపథ్యంలో ఆవిడ ఆ పదవికి అనర్హురాలని న్యాయస్థానంలో న్యాయమూర్తే తేల్చి చెప్పారు. కాబట్టి ఆవిడని ఆ పదవి నుండి అనర్హురాలిగా ప్రకటించాలంటూ వేయబడినటువంటి పిటిషన్ మీద విచారణ జరుగుతోంది. దాని మీద నిన్ననే వివిధ వర్గాలకి నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. నీలం సాహ్నితో పాటుగా రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే గవర్నర్కి. ఏమవుతోంది, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తొలగింపు జరుగుతుందా, ఇది కోర్టు నిర్ణయించడానికి అవకాశం ఉందా? ఈ అంశానికి సంబంధించినటువంటి చర్చ చూద్దాం. ముందుగా కృష్ణాంజనేయులు గారు ఏమంటారు? సాయి గారు నమస్తే, ప్యానెల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి రాష్ట్ర ఎన్నికల కమిషనరు నియామకాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో వేసినటువంటి పిటిషన్ మీద ఆ ఎలక్షన్ కమిషనర్ గా ఉండేటువంటి నీలం సాహ్ని గారికి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి, వీళ్ళకి కూడా నోటీసులు జారీ చేసింది హైకోర్టు ధర్మాసనం. అయితే ఇక్కడ నియామకానికి సంబంధించినటువంటి అంశం ఎందుకు వచ్చింది అని అంటే, ఇందాక మీరు చెప్పినట్లుగా ఎక్కడైతే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించినటువంటి దాంట్లో ఈ ఎన్నికలకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా 4 వారాల పాటు ఎన్నికల కోడ్ ఇవ్వకుండా హుటాహుటిన ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వటం అనేటువంటి అంశానికి సంబంధించినటువంటి దాంట్లో ఎన్నికలు జరిగిన తర్వాత వచ్చినటువంటి తీర్పులో ఆ ఎన్నికలను రద్దు చేసేటువంటి క్రమంలో ఆ తీర్పులో ఈ అంశం కూడా రావటం జరిగింది. అదే సందర్భంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలని అర్థం చేసుకోవటంలో ఎలక్షన్ కమిషనర్ యొక్క వైఫల్యం ఉంది అనేటువంటి అనటం వరకే కాకుండా అసలు ఈ ఎన్నికల కమిషనర్ గా ఉండటానికి అర్హత మీదే అనుమానాలు వస్తున్నాయి అనేటువంటి ఒక ప్రస్తావన చేసింది కోర్టు. ఈ నేపథ్యంలోనే ఇంకొక పిటిషన్ ఆవిడ నియామకం చెల్లదు అని అంటూ వేశారు. అయితే ఈ రోజున ఆమె నియామకానికి సంబంధించినటువంటి విషయంలో ఈ రోజున హైకోర్టు ఒకవేళ ఆమె నియామకాన్ని ఏమన్నా రద్దు చేయగలుగుతుందా, అసలు నియామకం ఎలా ఉంటుంది అనేటువంటి అంశాల మీద మనం గమనిస్తే రాజ్యాంగంలోని ఆర్టికల్ 243K ప్రకారంగా ఎవరైతే ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయిలో ప్రభుత్వాల్లో పనిచేసేటువంటి ఐఏఎస్ అధికారులు ఉంటారో వాళ్ళని ప్రభుత్వానికి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సుల మేరకు గవర్నర్ నియమిస్తారు. ఆ గవర్నర్ నియమించిన తరువాత వారిని తొలగించేటువంటి అధికారము గవర్నర్కు కూడా ఉండదు. ఈ తొలగించేటువంటి అధికారం ఎవరికి ఉంటుందని అంటే రాష్ట్ర హైకోర్టుకు సంబంధించినటువంటి చీఫ్ జస్టిస్ కానివ్వండి, అదేవిధంగా మిగతా న్యాయమూర్తులని ఏ విధంగా అయితే అభిశంసన ద్వారాగా తొలగించేటువంటి అవకాశం ఉంటుందో అదే తరహాలోనే ఎలక్షన్ కమిషనర్ను కూడా తొలగించడానికి అవకాశం ఉంటుంది. అంటే పార్లమెంట్లో ఉభయ సభల్లో కూడా ఈ విధమైనటువంటి అభిశంసనకు సంబంధించినటువంటి ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆ 2 సభల్లో కూడా అక్కడ నెగ్గిన తర్వాత మాత్రమే రాష్ట్రపతి దానికి సంబంధించినటువంటి ఆ నియామకాన్ని రద్దు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు భారతదేశంలో ఎలక్షన్ కమిషనర్లనే కాదు, ఈ విధంగా నియమించినటువంటి వాళ్ళని ఇంతవరకు హైకోర్టు అదేవిధంగా సుప్రీంకోర్టు జడ్జిలను కూడా ఈ అభిశంసన అనేటువంటి విధానం ద్వారాగా ఇప్పటి వరకు ఎవరిని కూడా ఈ విధంగా తొలగించి ఉండలేదు. ఇక్కడ నియామకానికి సంబంధించినటువంటి విషయంలో నీలం సాహ్నికి సంబంధించినటువంటి నియామకం విషయంలో ఏవైనా నిబంధనల్ని అతిక్రమించారా, నిబంధనల ప్రకారం జరగలేదా అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. ఇక్కడ గతంలో ఏదైతే ఆర్టికల్ 243K ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వము 3 ఐఏఎస్ అధికారులకు సంబంధించినటువంటి రిటైర్డ్ ఐఏఎస్ అధికారులకు సంబంధించినటువంటి ఆ పేర్లని గవర్నర్కు ప్రతిపాదించింది.
ఆ గవర్నర్ ఆ ఆమోదం మేరకు నీలం సాహ్ని గారి నియామకం జరిగింది. ఈ నియామకం మొత్తం కూడా రాజ్యాంగబద్ధంగా ఆర్టికల్ 243K ప్రకారంగానే జరిగింది. ఇలా దీంట్లో ఇక నిబంధనల ఉల్లంఘన ఎక్కడ ఉంది అనేటువంటిది స్పష్టంగా మాత్రం ఈ నిబంధనల ఉల్లంఘన లేదు. అయితే ఎక్కడైతే ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించినటువంటి దాంట్లో ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన రోజునే నీలం సాహ్ని గారు అదే రోజున ఏకాఏకీన సాయంత్రానికల్లా నోటిఫికేషన్ ఇవ్వటం అనేటువంటి అంశం మాత్రమే వివాదాస్పదంగా మారింది. ఆ ఎన్నికల్లో నోటిఫికేషన్ ఇచ్చినటువంటి అంశం మీద మరుసటి రోజు అన్ని రాజకీయ పార్టీలు తమ సమావేశానికి పిలిచారు. మమ్మల్ని సమావేశానికి మరుసటి రోజు పిలిచి ముందే నోటిఫికేషన్ ఇచ్చారు. ఇది ప్రభుత్వం యొక్క ఉద్దేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రకటన చేసిందో వెంటనే ఎన్నికలు జరుగుతాయని ఆ ప్రకటన మేరకే ఎన్నికల కమిషన్ వ్యవహరించారు. ఈవిడ ప్రభుత్వానికి తొత్తుగా వ్యవహరించారనేటువంటి విధంగా ప్రతిపక్షాలన్నీ కూడా ఆరోపించారు. ఆ ఎన్నికల్లో చెల్లుబాటు కావు, రద్దు చేయాలనేటువంటి విధంగా పిటిషన్ వేశారు. ఆ చివరి నిమిషంలో ఎన్నికలు జరిగేటువంటి సమయంలో నిలుపుదల చేసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత మళ్ళీ ఎన్నికలు నిర్వహించుకోవచ్చు అని చెప్పేసి కోర్టే చెప్పింది. నిర్వహించుకున్న తర్వాత ఫలితాలను విడుదల చేయొద్దని చెప్పింది. ఫలితాలను విడుదల చేయొద్దని చెప్పిన తర్వాత ధర్మాసనం మొన్న తీర్పు ఇచ్చింది. మొత్తం ఎన్నికలను మొత్తాన్ని రద్దు చేస్తూ ఈ అంశాలను లేవనెత్తినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఎన్నికల కమిషనర్ యొక్క నియామకానికి సంబంధించినటువంటి అంశము వివాదాస్పదంగా మారినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎన్నికలు జరుగుతాయా లేదా, అసలు కొత్తగా ఎన్నికలు రద్దయినటువంటి దాని మీద రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎన్నికల కమిషనరు పైకోర్టుకు వెళ్లాల్సినటువంటి ఉంది. ఆ కోర్టుకు వెళ్తే అప్పుడు ధర్మాసనం దగ్గరకు వెళ్తే ఆ పైకోర్టుకు వెళ్తే ఒకళ్ళ ఎన్నికలు ఆ రద్దు అనేటువంటి దాన్ని అంశాన్ని స్టే ఇవ్వటమో లేదంటే ఆ కింది కోర్టు ఇచ్చినటువంటి తీర్పును రద్దు చేసి ఆ విధమైనటువంటి ఫలితాలను ప్రకటించడానికి ఇవ్వచ్చు. లేదు అని అంటే ఎన్నికలు రద్దు అయినా చేసేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఈ ఎన్నికల కమిషనర్ కు సంబంధించినటువంటి నియామకానికి సంబంధించినటువంటి అంశం కానీ రద్దుకు సంబంధించినటువంటి అంశం, ఈ రెండు కేసులు వేరు వేరు అంశాలు. ఈ రెండిటికి ఒకదానికి సంబంధం లేదు. ఎన్నికలు మళ్ళీ జరుగుతాయా లేదా, రద్దయినటువంటి ఎన్నికలు కొత్తగా జరుగుతాయా లేకపోతే మొత్తము మళ్ళీ పాత వాటినే కొనసాగించమని చెప్తుందా అనేటువంటిది చూడాల్సినటువంటి అవసరం ఉంది. లేదు రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఎన్నికల కమిషనర్ కానీ రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడుకొని అసలు ఈ మొన్నిచ్చినటువంటి తీర్పుని ఛాలెంజ్ చేయకుండా ఈ మొత్తము మళ్ళీ కొత్తగా ఎన్నికలకు నోటిఫికేషన్ ఇస్తుందా అనేటువంటి అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. ఒకవేళ ఎన్నికల కమిషనర్ కొత్త ఎన్నికల మళ్ళీ ప్రభుత్వం రద్దు చేసిన దానికి అనుగుణంగా కొత్తగా ఎన్నికలకి కొత్త నోటిఫికేషన్ ఎన్నికల కమిషనర్ నిర్ణయం తీసుకుంటే అప్పుడు ఈ విధమైనటువంటి సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి ఏదైతే 4 వారాలకు సంబంధించినటువంటి గడువు ఏదైందో ఎన్నికలకు సంబంధించినటువంటి కోడ్ ఇచ్చి దానికి అనుగుణంగా నోటిఫికేషన్ ఇచ్చారనుకోండి, మొత్తం ఈ ఎన్నికల సంబంధించినటువంటి వివాదం సద్దుమణిగేటువంటి అవకాశం ఉంటుంది, కొత్తగా ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కూడా ఎన్నికల కమిషనర్ నియామకానికి సంబంధించినటువంటి ఈ పిటిషన్ కు సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి దాంట్లో మాత్రం విచారణ జరిగేటువంటి అవకాశం మాత్రం ఉంటుంది. ఈవిడ యొక్క నియామకాన్ని హైకోర్టు గాని లేకపోతే గవర్నర్ గాని రాష్ట్ర ప్రభుత్వం గాని ఎవరు రద్దు చేయటానికి రాజ్యాంగబద్ధంగా అవకాశం లేదు అనేటువంటిది మాత్రం ఆర్టికల్ 243K ప్రకారంగా మనకు స్పష్టమవుతూ ఉంది. గతంలో ఆర్డినెన్స్ ఇచ్చినటువంటి గవర్నర్ గారు రమేష్ కుమార్ గారిని ఆ యొక్క పదవీ కాలాన్ని కుదించి 3 సంవత్సరాల తర్వాత ఆయన్ని తొలగించినటువంటి పరిస్థితి కూడా మనం చూసి ఆ రోజున కొత్త కనకరాజు గారిని నియమించారు. నియమించినప్పుడు ఆ ఆర్డినెన్స్ కూడా కోర్టు రద్దు చేసింది. అదే తరహాలో ఇప్పుడు కూడా ఎవరో కూడా గవర్నర్ గాని రాష్ట్ర ప్రభుత్వం గాని హైకోర్టు కూడా ఈ ఉన్నటువంటి ఎలక్షన్ కమిషనర్ యొక్క నియామకాన్ని రద్దు చేయటానికి రాజ్యాంగబద్ధంగా అవకాశాలు లేవు. ఒక్కసారి నియామకం అయిన తర్వాత ఆ రద్దు చేయాలి అని అంటే ఆ నియామకాన్ని ఇంపీచ్మెంట్ ద్వారాగా మాత్రమే, అది పార్లమెంట్ లో నిర్ణయం తీసుకున్న తర్వాత రాష్ట్రపతి మాత్రమే ఉత్తర్వుల మేరకు మాత్రమే ఆవిడ యొక్క నియామకం రద్దు అయ్యేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది రాజ్యాంగం చెప్తుంది. సాయి గారు రైట్. వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టతనివ్వాల్సింది ఏంటంటే, ఒకటి నీలం సాహ్ని నియామకంలో మీరు పొరపాటు పడ్డారా, ముందు న్యాయమూర్తిని పెడతానన్నారు, ఆ తర్వాత 3 త్రిసభ్య న్యాయమూర్తులది అన్నారు, మాజీ న్యాయమూర్తులది అన్నారు, అది పక్కన పెట్టేసి మళ్ళీ మీ స్టాంప్ అయినటువంటి నీలం సాహ్ని గారు పెట్టారన్నటువంటిది ఒక విమర్శ. రెండవది, అసలు అప్పీల్కి ఈ రోజు వరకు వెళ్ళలేదు ఎస్సీసీ. ఆ మధ్యన
సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పారు అప్పీల్కి వెళ్తామని. అంటే ఆ తీర్పును ఒప్పుకుని నీలం సాహ్నికి చేత కాదు అన్నటువంటిది డిసైడ్ అయ్యి మళ్ళీ ఎన్నికలకు వెళ్ళబోతున్నారా? ముందుగా మీకు ప్రైమ్ 9 ప్రేక్షకులకి అట్లానే ప్యానెల్లో ఉన్న ప్రతినిధులందరికీ కూడా నమస్కారాలు, గుడ్ మార్నింగ్. ఇక్కడ మీరు అడిగిన పాయింట్లో ఫస్ట్ ఏదైతే అంతకుముందు ఒక ఆర్డినెన్స్ని తీసుకొని వచ్చింది ప్రభుత్వం, దాని ప్రకారం ఏదైతే రిటైర్డ్ జస్టిస్ని నియమించాలి ఎన్నికల కమిషనర్గా అనుకున్న దాన్ని ఆ రోజు కోర్టు కొట్టేసింది దాన్ని. అంటే మీరు తెచ్చినటువంటి ఆర్డినెన్స్ చెల్లదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత ఇంకా ఆర్డినెన్స్ జోలికి ప్రభుత్వం అంటే మళ్ళీ ఆర్డినెన్స్ తీసుకురావాలన్న ఆలోచన అయితే ప్రభుత్వం చేయలేదు. ఏదైతే ఆ రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని నియమించాలి అంటే కార్యదర్శి హోదాలో పనిచేసిన వాళ్ళని నియమించాలని పాతది ఏదైతే నిబంధన ఉందో ఆ నిబంధన ప్రకారమే ఇప్పుడు ఏదైతే ఎస్సీసీగా నూతన ఎస్సీసీగా నీలం సాహ్ని గారు అంటే 3 పేర్లను ప్రతిపాదించి రాష్ట్ర ప్రభుత్వం పంపిస్తే ఆ 3 పేర్లలో నీలం సాహ్ని గారిని ఓకే చేశారు గవర్నర్ గారు. ఆ 3 పేర్లలో నీలం సాహ్ని గారు ఓకే అయిన తర్వాత అంటే పాత ఆర్డినెన్స్ ఏదైతే మేము తెచ్చినటువంటి ఆర్డినెన్స్ ఏదైతే ఉందో 2020 సంవత్సరంలో ఆర్డినెన్స్ని జోలికి ప్రభుత్వం మళ్ళీ కొత్తగా ఆర్డినెన్స్ తీసుకురావాలని ఆలోచన చేయలేదు. ఎందుకంటే అది ఆల్రెడీ చెల్లదు అని చెప్పి ఇచ్చిన తర్వాత మళ్ళీ కొత్తగా దానికి ఎందుకులే అనే ఆలోచనతోనే ఏదైతే ఐఏఎస్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని నియమించేదానికి వెళ్ళింది. రెండో పాయింట్ వచ్చేటప్పటికి నీలం సాహ్ని గారు మొన్న ఏదైతే కోర్టు ఈ ఎంపీడీసీ జడ్పీడీసీ ఎన్నికల్లో ఈ చెల్లదు అంటే ఈ ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని చెల్లదు కొట్టివేస్తా ఇచ్చిందో దాని మీద ఎందుకు వెళ్ళలేదు అనేదాన్ని ఎన్నికల కమిషన్ నాకు తెలిసిందంటే హాలిడేస్ ఉన్నట్టున్నాయి హైకోర్టుకి. అంటే హైకోర్టుకి హాలిడేస్ ఉన్నాయి కాబట్టి హాలిడేస్ అయిపోయిన తర్వాత వెళ్తారనేది మాకున్నటువంటి సమాచారం. అంత పూర్తిగా ఎలక్షన్ కమిషన్ దగ్గర ఏం జరిగిద్ది అనేది ఇంకా పూర్తిగా మనకు సమాచారం ఉండదు కాబట్టి పార్టీ తరపున మేము అనుకుంటుంది ఏంటంటే ఈ వెకేషన్స్ ఉన్నాయి కాబట్టి హైకోర్టు వెకేషన్స్ అయిపోయినాక ఇప్పుడు వెళ్తారు డివిజనల్ బెంచ్ కానీ అనుకుంటా ఉన్నాం. ఇప్పుడు ప్రధానంగా ఈరోజు మీరు పెట్టినటువంటి డిస్కషన్ ఏదైతే ఉందో దీంట్లో నీలం సాహ్ని గారిది 2 అంశాలు. ఏదైతే మే 22వ తారీఖున ఒక న్యాయవాది విజయనగరం జిల్లా సాలూరుకు చెందినటువంటి ఒక న్యాయవాది నీలం సాహ్ని గారి నియామకం చెల్లదు, సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఆమె నియామకం చేయలేదు అని చెప్పి ఏదైతే కోర్టుకు వెళ్ళారో దాని మీద జూన్ 15కు వాయిదా వేసింది. మళ్ళీ నిన్న జూన్ 15న మళ్ళీ దానికి సంబంధించి నెక్స్ట్ ఇంకో వాయిదా ఆ ప్రొసీడింగ్స్ అనేది జరుగుతూ ఉన్నాయి. అంటే వాళ్ళు 3 సంవత్సరాల కాల పరిమితి ఉండాలి, రిటైర్డ్ ఒక ఐఏఎస్ అధికారి రిటైర్ అయిన తర్వాత ఏదైతే ఎన్నికల కమిషనర్గా తీసుకోవాలి అని అంటే 3 సంవత్సరాల కాల పరిమితి ఉండాలి అనే అంశం మీద ఆయన కోర్టుకు వెళ్ళారు. సో ఆ అంశం మీద జరుగుతూ ఉంది. ఆ అంశం మీద జరిగినప్పుడు ఖచ్చితంగా అతను వేసినటువంటి పిటిషన్ చెల్లదు. ఎందుకంటే ఆల్రెడీ అంతకుముందు ఎన్నికల కమిషనర్గా పనిచేసినటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు కూడా మార్చి 31, 2016వ సంవత్సరంలో అతను పదవీ విరమణ పొంది ఎమ్మటనే ఏప్రిల్ 1వ తారీఖునే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ఎన్నికల కమిషనర్గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు రావడం జరిగింది. అంటే నెక్స్ట్ డేనే, ఎక్కడ గ్యాప్ కూడా లేదు. అట్లానే మొన్న మన తెలంగాణలో చూసుకుంటే ఎన్నికల కమిషనర్గా సి పార్థసారథి గారిని మొన్న సెప్టెంబర్ 8, 2020న తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ ఎన్నికల కమిషనర్గా నియామకం జరిగినప్పుడు ఆయన పదవీ విరమణ చేసింది ఏప్రిల్ 30. అంటే 3 సంవత్సరాల నిబంధన అనేది ఎక్కడా లేదు. దాని ప్రకారమే నిన్న ఏదైతే దాని మీద విచారణ జరుగుతుంది కాబట్టి ఇది చెల్లదు, ఇది ఖచ్చితంగా అది కొట్టేస్తారు, నీలం సాహ్ని గారే కంటిన్యూ అవుతారనేది దీని ప్రకారం మనకున్నటువంటి వర్షన్. ఇది జడ్పీడీసీ ఎంపీడీసీ ఎన్నికల ఒక సపరేట్ ఇష్యూ. ఇప్పుడు నీలం సాహ్ని గారు ఏదైతే కోర్టుకు వెళ్ళారో, ఎవరైతే ఒక న్యాయవాది కోర్టుకు వెళ్ళిన దాని మీద ఉన్న దాంట్లో అయితే ఈ అంశం మీద అతను వెళ్ళాడు. 3 సంవత్సరాల పదవీ విరమణ చేసిన తర్వాతే తీసుకోవాలి, ఎమ్మెల్యే తీసుకోవడానికి లేదనే దాని మీద అయితే మాత్రం ఇది ఖచ్చితంగా కూడా అతనిది హైకోర్టు రేపు కొట్టివేసిద్ది అనేది మాకున్నటువంటి సమాచారం. రైట్. సోడేకర్ గారు ఏమంటారు? నీలం సాహ్ని గారి పదవిని హైకోర్టు తీసేయగలుగుతుందా? అందరికీ నమస్కారం సాయి గారు. హైకోర్టు దగ్గర వచ్చాం కాబట్టి ఇది ఖచ్చితంగా రాజ్యాంగం ప్రకారం హైకోర్టు నిర్ణయించడం జరుగుతుందండి. మొదటి విషయం, ఎందుకంటే రాజ్యాంగం ప్రకారమే ఒక స్టేట్ కి ఒక ఎలక్షన్ కమిషన్ ఉండాలని, దానికి ఒక స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఉండాలని మనకి రాజ్యాంగం చెప్తుంది. కాబట్టి ఇప్పుడు హైకోర్టు దీని మీద నిర్ణయం కూడా రాజ్యాంగం ప్రకారమే తీసుకుంటుంది. ఇది మొదటి విషయం. అయితే ఇది ఎందుకు ప్రస్తావిస్తానంటే ఆర్టికల్ 243K ప్రకారం రాజ్యాంగంలో 243K నిబంధన ప్రకారం స్టేట్ కి ఒక ఎలక్షన్ కమిషన్ ఉండాలి అని మాత్రమే రాజ్యాంగం చెప్తుందండి. అది ఎవరు ఉండాలి, ఎలా ఉండాలి, ఏం చేయాలి అనేది గవర్నర్ కి అధికారాలు ఇచ్చింది ఆ రాజ్యాంగంలోని ఆర్టికల్. సో ఇప్పుడు మనకి ఈ స్టేట్ కమిషన్ యొక్క వ్యవహారాలన్నీ కూడా గవర్నర్ చూసుకోవాలి. వాళ్ళ టెన్యూర్ ఎంత ఉండాలి, వాళ్ళకి ఏం జీతం ఇవ్వాలి, వాళ్ళు ఏమేమి
అంటే ఎక్కడెక్కడ ఉండాలి ఇవన్నీ కూడా అది గవర్నర్ చెప్తారు. వాళ్ళు ఏం చేయాలి అనేది రాజ్యాంగం చెప్పింది. మళ్ళా రాజ్యాంగంలో 243 అవన్నీ రాజ్యాంగం వాళ్ళ విధి విధానాలని రాజ్యాంగం చెప్పింది. కానీ నియామకంకి వచ్చేసరికి మాత్రం గవర్నర్కే అధికారం ఇచ్చింది. ఇది మొదటి విషయం. సో ఇప్పుడు గవర్నరు నీలం సాహ్ని గారిని అపాయింట్ చేసినప్పుడు ఆవిడ రిటైర్ అయిన తర్వాత ఎన్ని సంవత్సరాలు అంటే దీన్ని కూలింగ్ పీరియడ్ అని చెప్పి కొన్ని చోట్ల వ్యవహరించడం జరిగింది. ఇది చాలా జడ్జిమెంట్స్ వీటి మీద ఉన్నాయండి. ఒక ఎలక్షన్ కమిషన్ అనో కాదు, జడ్జెస్ కూడా రిటైర్ అయిన తర్వాత హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జెస్ ని కూడా ఎప్పటి లోపల మళ్ళీ తిరిగి వేరే పదవుల్లో నియమించవచ్చు. అది ప్రభుత్వం సంబంధించిన పదవా లేకపోతే మళ్ళా న్యాయబద్ధం అంటే న్యాయ వ్యవస్థకు సంబంధించిన పదవా, వాటిల్లో ఎప్పుడు నియమించవచ్చు. ఇవన్నీ కూడా కూలింగ్ పీరియడ్ అని చెప్పి ఒక ప్రిన్సిపల్ కోర్ట్స్ తీసుకురావడం జరిగింది. సో ఆ కూలింగ్ పీరియడ్ ప్రకారం మీకు కూలింగ్ డౌన్ పీరియడ్ ప్రకారం మీకు ఎక్కడ కూడా రాజ్యాంగంలో ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక వ్యక్తి రిటైర్ అయిన తర్వాత ప్రభుత్వ పదవిలో నుంచి స్టేట్ ఎలక్షన్ కమిషన్ కో లేకపోతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకో నియమింపబడచ్చు అనేది లేదు. ఇది మొదటి వ్యవహారం. సో మీకు ఎప్పుడైతే ఇది లేదో మీకు మొత్తం అధికారాలు ఎప్పుడైతే గవర్నర్కి ఇచ్చారో అక్కడ మీకు గవర్నరు తన స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని ఆయన సద్వినియోగం చేసుకొని ఇప్పుడు నీలం సాహ్ని గారిని అపాయింట్ చేయడం జరిగింది మన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా. ఇది మొదటి విషయం. సో ఇక్కడ వరకు ఎక్కడ డిస్ప్యూట్ చేయగలిగిన అవకాశం లేదు. తర్వాత మనకి ఒక 2017లో ఉత్తరప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఒక జడ్జిమెంట్ మీద సుప్రీంకోర్టు మనకి ఒక జడ్జిమెంట్ ఇవ్వటం అప్పీల్లో జరిగింది. దానిలో ఏం చెప్పింది అని అంటే ఎప్పుడైతే స్టేట్ ఎలక్షన్ కమిషన్ ని అపాయింట్ చేయగలిగిన అధికారం గవర్నర్ కు ఉంటుందో వాళ్ళకి సంబంధించిన వ్యవహారాలు మొత్తం గవర్నర్ కి అధికారం ఉంటుంది. అంటే వాళ్ళని తీసేయటం కానీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ని లేదా వాళ్ళ విధి విధానాల్లో కానీ లేదా వాళ్ళ ఇతరత్ర వాళ్ళకి ఏదైనా అంటే టైం పీరియడ్ 3 సంవత్సరాల నుంచి పెంచొచ్చు. ఏమండి తీసేయడం కూడా గవర్నర్ కి పవర్ ఉంటుందా? తీసేయటం కూడా గవర్నర్ కే ఉంది సార్, ఇంకెవరికి లేదు. దీనిలో ఎలా తీసేయచ్చారంటే చెప్పారు ఇందాక కృష్ణాంజనేయులు గారు చెప్పారు గవర్నర్ కి ఆ ఛాన్స్ లేదు, డైరెక్ట్ గా ఇంపీచ్మెంట్ తప్పించాను. కరెక్ట్, కృష్ణాంజన్ గారు చెప్పింది కరెక్ట్. ఇంపీచ్మెంట్ ఎప్పుడైతే సభ ఆమోదిస్తుందో దానికి సభ మీకు మనకి ట్రైపార్టైట్ పార్లమెంట్ విధానం కదా సార్ మనది. పార్లమెంటరీకి అధ్యక్షుడు ఎవరు? సెంట్రల్ లో అయితే రాష్ట్రపతి, లోక్సభ, రాజ్యసభ 3 కలిపితే కదా పార్లమెంట్. అలానే మన రాష్ట్రానికి వచ్చేసరికి గవర్నరు, విధానసభ ఉంటే విధానసభ లేకపోతే అసెంబ్లీ, ఈ 3 కలిపితే కదా మనకి ఇక్కడ వచ్చేది. అలా ఎప్పుడైతే బిల్ పాస్ తీర్మానించిన గవర్నర్ ఆమోదించాలి కాదట కదా, పార్లమెంట్ తీర్మానం చేయాల్సింది. గవర్నర్ మీకు సర్వాధికారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ వరకు గవర్నర్ కే ఇచ్చింది రాజ్యాంగం. దీనిలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి కానీ దాని ఉన్న రాజ్యాంగ ప్రతిపత్తి కలిగిన సంస్థలకు కానీ లేదు. ఇది కేవలం గవర్నర్ కి అధికారాలు ఇవ్వబడింది. దీనిలో మీకు ఆ సుప్రీంకోర్టు 2017 జడ్జిమెంట్ కూడా అదే చెప్తుంది. ఎప్పుడైతే గవర్నర్ కి మీరు ఇక్కడే ఒక చిన్న కన్ఫ్యూజన్ ఇక్కడ కన్ఫ్యూజన్ ఏంటంటే ఇప్పుడు మొన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిది ఆ లెక్క అయితే కనుక ఉభయ సభల్లో తీర్మానం చేశారు. రెండో వైపున ఇటు గవర్నర్ కూడా దాన్ని తీసేయడం కూడా జరిగింది. కానీ దాన్ని కొట్టేసింది. ఏమంది మీకు లేదు అధికారం అంటూ ఇంపీచ్మెంట్ మాత్రమే జరగాలని చెప్పింది. ఇంపీచ్మెంట్ ఎక్కడంది? లోక్సభను రాజ్యసభల్లో 2/3 మెజార్టీతో తీర్మానం చేసి చెయ్యాలనేటువంటిది. అది అప్పీల్ చేసుకుంటే పోతుంది సార్. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ విడిగా ఉంది. మనకి 2 జడ్జిమెంట్లు ప్రస్తావిద్దాం సాయి గారు. ఒకటి 2016 ఇందాక చెప్పినట్టు అలహాబాద్ హైకోర్టు బెంచ్ ఇచ్చిన జడ్జిమెంట్ మీద సుప్రీంకోర్టు 2017లో ఇచ్చిన తీర్పు ఒకటి. మొన్న మార్చి 21 12 మార్చి 2021 సుప్రీంకోర్టు ఇంకొక జడ్జిమెంట్ ఇచ్చింది. నాకు తెలిసి ఇప్పుడు మన పిటిషనర్ గారు రిలే అవుతుంది ఈ జడ్జిమెంట్ మీద. దీనిలో ఏముందని అంటే గవర్నమెంట్ ఎంప్లాయీ ఎప్పుడైతే రిటైర్ అవుతారో రిటైర్ అయిన తర్వాత మాత్రమే వాళ్ళకి స్వయం ప్రతిపత్తి కలిగిన ఒక ఎలక్షన్ కమిషన్ లాంటి సంస్థకి అపాయింట్ చేయగలగాలి. ఆయనకి అడిషనల్ ఛార్జ్ ఇచ్చే అవకాశం లేదు అని ప్రతిపాదించింది. ఇందులో సుప్రీంకోర్టు నిర్ణయించింది. అంటే దానిలో ఏం చేస్తారంటే గోవా కేసు అండి ఇది. బాంబే హైకోర్టు గోవా బెంచ్ ఇచ్చిన తీర్పు ఇది. దానిలో ఏం చేశారంటే లా సెక్రటరీ గారిని ఎలక్షన్ కమిషనర్ గా అడిషనల్ ఛార్జ్ ఇచ్చి అపాయింట్ చేశారు. దానిలో చేస్తే అది సుప్రీంకోర్టుకి వెళ్ళింది. ఫాలిన్ నారిమన్ గారి నేతృత్వంలో ఉన్న 3 త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పు ఇది. 2021 మార్చి 12 మార్చి 2021 దానిలో గైడ్ లైన్స్ ఇచ్చింది. ఎవరిని అపాయింట్ చేయాలి, ఎలా అపాయింట్ చేయాలి,
వాళ్ళని ఎలా తీసేయాలని తీసేసే అధికారం కూడా గవర్నర్కి ఇచ్చింది. ఈ జడ్జిమెంట్ కనుక మనం ఆపాదిస్తే ఇక్కడ ఉన్న కేసుకి ప్రస్తుతానికి మీరు ఇందాక చెప్పినట్టు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి విషయంలో కూడా మళ్ళీ అది తేడా వచ్చే అవకాశం ఉంది. కాకపోతే ఇంపీచ్మెంట్ మాత్రం ఆ పద్ధతి కూడా గవర్నర్ దగ్గరికి రావాలి. మీకు ఎప్పటికైనా సరే గవర్నర్కే నిర్ణయాధికారం ఉంటుందని చెప్పి యూపీ బెంచ్ ఇచ్చింది. ఇప్పుడు మన 2021 మార్చిలో ఇచ్చిన సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా అదే చెప్పింది. ఇది ప్రధాన అంశం. అయితే నీలం సాహ్ని గారి విషయానికి వచ్చేసరికి ఎంతకాలం తర్వాత రిటైర్మెంట్ తర్వాత అపాయింట్ చేయాలనేది అక్కడ ప్రధాన అంశంగా వాళ్ళు లేపారు. దానిలో కూలింగ్ డౌన్ పీరియడ్ అనేది లేదు, అది రాజ్యాంగబద్ధం కాదు అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఇచ్చింది. ఎందుకంటే మీరు అంటే అవుట్ ఆఫ్ ది వే చెప్తున్నాను అనుకోవద్దు, దానికి తీర్పు ఇచ్చిన రంజన్ గొగోయ్ గారు డైరెక్ట్ గా వెంటనే ఎంపీ అయ్యారు కదా. 71% రిటైర్డ్ జడ్జెస్ కి పదవులు ఇస్తున్నారు సార్. రిటైర్ అవ్వగానే నెక్స్ట్ మీకు పదవిలో ఉండి సుప్రీంకోర్టు జడ్జి పదవిలో ఉండి వేరే ఒక పదవి ఇంకొక 5 సంవత్సరాలకి పదవి వస్తుందన్న అది తెలియగానే ఆయనకి సుప్రీంకోర్టు జడ్జి పదవికి రాజీనామా చేసి ఆయన ఆ పదవి తీసుకోవడం జరిగిన కేసులు కూడా మన కళ్ళెదురుగా ఈ రీసెంట్ పాస్ట్ లో జరిగిన ఉన్నాయి. ఆయన 2020లో రిటైర్ అయ్యారు 5 సంవత్సరాల పదవి పూర్తి చేసుకొని. సుప్రీంకోర్టు జడ్జి గారు ఆయన ధర్మాసనం మీద కూర్చొని నాకు ఈ పదవి వస్తుందని తెలిసి ఆయన రిజైన్ చేసేసి సుప్రీంకోర్టు జడ్జిగా వెళ్ళి ఆ పదవి తీసుకొని ఆయన 5 సంవత్సరాలు అక్కడ ఉండి 5 సంవత్సరాల పదవి పూర్తి చేసుకున్న అంశాలు కూడా మన కళ్ళెదురుగా ఉన్నాయి. నిన్నగాక మొన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రిటైర్ అయిన రాజ్యసభకి మెంబర్ గా అపాయింట్ అవ్వడం మనం చూసాం. అలానే సుప్రీంకోర్టులో లాస్ట్ రోజు రిజైన్ చేసి నెక్స్ట్ డే పొద్దున వెళ్ళి ఒక రాష్ట్ర గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేసిన జడ్జిల్ని మనం చూసాం. సో మన చరిత్రలో ఉన్నప్పుడు అక్కడ ఆ అంశాల్లోనే ఎందుకు మన కళ్ళెదురుగుండా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిది అంతే కదా, గవర్నర్ బంగ్లా నుంచి డైరెక్ట్ గా ఇటుకు వచ్చారు రిటైర్ అవ్వగానే. కరెక్ట్. మీకు ఎందుకు నేను ప్రస్తావించిన జడ్జిల అంశం అంటే దానిలోనే ఈ కూలింగ్ డౌన్ అనే ఒక ప్రిన్సిపల్ ని లేవనెత్తారు. మీకు అందుకు నేను ప్రస్తావించాను. అది కూలింగ్ డౌన్ అనేది రాజ్యాంగ వ్యతిరేకం, అది ఎవరు ఇన్ని సంవత్సరాలు ఆగాలని పెట్టలేరని. అయితే మనకేం జరిగిందంటే ఒక 255వ లా కమిషన్ రిపోర్ట్ ఒకటి ఇచ్చింది మనకి. దానిలో ఏం చేశారంటే అసలు ఈ నియామకం మొత్తం ఇలా జరగకూడదు, దీన్ని మళ్ళా ఒక ఎవరైతే మనం ఇప్పుడు జడ్జెస్ కి వాటికి మనం ఇదివరకు ఒక సిస్టమ్ పెట్టారు కదా సార్, కొలీజియం సిస్టమ్ అని చెప్పి, కొలీజియం సిస్టమ్ దీనికి కూడా పెట్టాలి అని ఒక సజెషన్ ఇచ్చింది లా కమిషన్ కూడా 255 రిపోర్ట్ లో. గవర్నరు, ముఖ్యమంత్రి, అపోజిషన్ లీడర్, సభలో అపోజిషన్ లీడర్ ఎవరు ఉంటారో వారు, ఆ పర్టికులర్ సభ యొక్క స్పీకర్, వాళ్ళందరూ కూర్చొని కొలీజియం సిస్టమ్ పెట్టి కొలీజియం సిస్టమ్ లో తీసుకోవాలని చెప్పి 255వ లా కమిషన్ రిపోర్ట్ కూడా ఉంది. అది కూడా సుప్రీంకోర్టులో ప్రస్తావనలో ఉంది. అయితే సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే ప్రిలిమినరీగా ఏమి ఒపీనియన్ ఇచ్చిందంటే అది మాకు సంబంధించిన విషయం కాదు, నియామకాలు మేము చెప్పలేము, అది రాజ్యాంగం సంబంధించిన విషయం. ఒక ఆర్టికల్ మీరే ఎప్పుడు పెట్టారు, ఇది 1993లోనే పెట్టారు ఈ స్టేట్ ఎలక్షన్ కమిషన్ కావాలని, ఇదివరకు లేదు మనకి. అది 1993లోనే ఈ 243 అధికరణకి కే అనేది జోడించి అమెండ్మెంట్ కింద 1993లోనే తీసుకొచ్చారు. సో రాజ్యాంగాన్ని ఎవరు అమెండ్ చేయగలరు, ఎవరు మార్చగలరు అంటే చట్టసభలే మార్చగలరు, అది కూడా లోక్సభ, రాజ్యసభ ప్రెసిడెంట్ గారు ఆమోదంతో. మేము చేయలేం కాబట్టి మీరు మీ సభలో తేల్చుకొని రండి, లా కమిషన్ రిపోర్ట్ ని తీసుకోవాలా వద్దా, కొలీజియం సిస్టమ్ ఉండాలా వద్దా అనేది మీరు నిర్ణయించుకోండి రండి అన్నారు. అక్కడ విచారణలో ఉంది ఇది. సో 255వ లా కమిషన్ రిపోర్ట్ ప్రకారం కొలీజియంకి వెళ్ళాలని ఉంది, కానీ కూలింగ్ డౌన్ అనేది మాత్రం ఎక్కడ లేదు. రిటైర్ అయిన తర్వాత ఎన్ని రోజులు ఆగి పదవి తీసుకోవాలనేది మాత్రం ఎక్కడ లేదు రాజ్యాంగం. రైట్. పురుషోత్తం రెడ్డి గారు, నీలం సహానీని తొలగించాలి అన్నటువంటిది పిటిషనర్ సంకల్పమే కాదు, ఈవెన్ విపక్షపు సంకల్పం కూడా. ఇప్పుడంతా వ్యవస్థల ఆధారంగా పోరాటం జరుగుతూ ఉంది కాబట్టి అది సాధ్యమవుతుందా? ఇప్పుడు నీలం సాహ్ని గారి వ్యవహారంలో చుట్టూ నడుస్తున్నదంటే రాజ్యాంగ వివాదంగా నాకేమనిపించట్లా, రాజకీయ వివాదంగానే కనిపిస్తా ఉంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, నీలం సాహ్ని గారి నియామకంలో నైతికత లేదా వారి పట్ల ఉన్న అభిప్రాయాలు, చట్టం ఏం చెప్తుంది, దాని చుట్టూ ఒక వివాదం. రెండోది, నీలం సాహ్ని గారి నాయకత్వంలో ఎన్నికలు జరగడం, ఎంపీటీ, జెడ్పీటీ తర్వాత రద్దు కావడం సింగిల్ బెంచ్లో, ఆ సందర్భంగా వారి పనితీరు పైన, వారి సామర్థ్యత పైన కోర్టు చేసిన వ్యాఖ్యలు, ఈ రెండింటిలో కూడా నాకు అనిపిస్తుంది దాని చుట్టూ రాజకీయ పార్టీలు చేస్తున్న వాదన చూసినప్పుడు రాజకీయ వివాదం చేస్తున్నారు తప్ప రాజ్యాంగపరమైన సమస్యలు వీరు కనపడవు. ఉదాహరణకు విభజన, మన నీలం సాహ్ని గారి నియామకానికి సంబంధించి చట్టం ఏం చెప్తుంది, ఆ అభ్యంతరాలు ఏంటనేది చర్చ జరిగితే ఏ సమస్య ఉండదు. దాని చుట్టూ ప్రధానంగా ప్రతిపక్ష తెలుగుదేశం కానీ ఇతర ప్రతిపక్షాలు ఏం ఆరోపిస్తున్నాయంటే నీలం సాహ్ని గారు చీఫ్ సెక్రటరీగా పనిచేశారు, 2 సార్లు ఏమో ఎక్స్టెన్షన్ తీసుకున్నారు, ఆ తర్వాత ప్రిన్సిపల్ అడ్వైజర్ టు చీఫ్ మినిస్టర్ అయ్యారు, ఆ తర్వాత వాళ్ళు ఎలక్షన్ కమిషన్ అయ్యారు కాబట్టి
ఆ ఎలక్షన్ కమిషన్ అయిన వెంటనే ప్రభుత్వ అభిమతానికి అనుగుణంగా ఎన్నికలు పెట్టారు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఆమె పూర్తిగా ప్రభుత్వానికి వన్ సైడ్ గా ఉన్నారు, ఆమె ఎన్నికలు నిర్వహణ చేయలేరు. ఇది ఎక్కడ చట్టంలో లేదు. సంస్థల ప్రిన్సిపల్ సెక్రటరీగా రిటైర్ అయిన వాళ్ళని మనం ఎలక్షన్ కమిషనర్ గా ప్రభుత్వ సిఫార్సు మేరకు గవర్నర్ సొంత నిర్ణయం తీసుకుంటాడు. ఇది మాత్రమే చట్టంలో ఉంది. ఇది కరెక్టా కాదా, నీలం సాహ్ని గారు ప్రిన్సిపల్ సెక్రటరీ పనిచేశారా లేదా, వారికి ఆ అర్హత ఉందా లేదా, ఇది ప్రధానమైన అంశం. వారి ప్రభుత్వం అనుకూలమా కాదా అన్న దాని ప్రాతిపదికన ఈరోజు ప్రతిపక్షాలు చేసే ఆరోపణ చట్టబద్ధత లేదు. రెండో అంశం, వారి ప్రభుత్వ అభిమతానికి అనుగుణంగా ఎలక్షన్ పెట్టారండి. ప్రభుత్వం ఏం కోరింది? అప్పటికే పంచాయతీ ఎన్నికలు అయిపోయినాయి, అప్పటికే మున్సిపల్ ఎన్నికలు అయిపోయినాయి, ఈ మిగిలిన జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు కూడా వీళ్ళని తొందరగా పూర్తయితాయి. యాక్చువల్గా ప్రభుత్వ అభిమతం వ్యాక్సినేషన్ అయిన తర్వాత ఎలక్షన్ పెట్టాలని, కానీ వాళ్ళకి అభిమతానికి భిన్నంగా కోర్టు ఆదేశాల మేరకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు జరిగి ఒక ప్రాసెస్ లోకి వెళ్ళారు. కాబట్టి ఇంకా ఎలాగో 2 అయిపోయినాయి, మిగతాది కూడా పూర్తి ప్రక్రియ పూర్తి అయిపోతే మళ్ళీ వేగవంతంగా వ్యాక్సినేషన్ పైన పడిపోతుంది ప్రభుత్వం. ఇది వాయిదా చేసి మళ్ళీ ఉంటే బాగున్నా, అది చాలా న్యాయమైన ఆర్గ్యుమెంట్ ప్రభుత్వానికి. దాంట్లో రాజకీయం 2 ఎలక్షన్స్ అయిపోయినాయి, 3వ ఎలక్షన్స్ కూడా అయిపోతే మా పనులు మేము ఉంటాము, కాబట్టి వీళ్ళని తొందరగా జరపని అప్పీల్ చేయడం. వాయిదా ఇప్పుడు ఎలక్షన్ వాయిదా చేయమని చెప్పి అధికారం పార్టీలకు ఎట్లుంటాయో, వీళ్ళని తొందరగా ఆ ప్రక్రియను పూర్తి చేయమని చెప్పి అధికారం రాజకీయ పార్టీకి ఉండదా? కాబట్టి అందులో ప్రభుత్వం కాబట్టి ఆ మేరకు వాళ్ళు కోరుండొచ్చు. కాబట్టి ఆ కోరికల్లో ఎట్లా రాజకీయం లేదు అనే విషయాన్ని మనం గమనంలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి వారు ప్రభుత్వ అభిమతాన్ని దృష్టిలో పెట్టుకున్న వారికి మనం చూడలేము. ఎందుకంటే అప్పటికే ఎలక్షన్ ప్రాసెస్ జనవరి మిడిల్ నుంచి స్టార్ట్ అయిపోయింది. ఇది ఎన్నికల్లో మిడిల్లో ఉన్నటువంటి ఎలక్షన్స్. కాబట్టి వారు 10 రోజులు టైం ఇచ్చేసి ఎలక్షన్ పెట్టడం అనేది పెద్ద రాజ్యాంగ విరుద్ధంగా నాకేమనిపించదు. కేవలం రాజకీయ పార్టీ దీంట్లో పోరాటాలు కూడా మీరు చూడండి, 2 రకాల పోరాటాలు. తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ బాయ్కాట్ చేస్తుంది, ఆ ఎన్నికలు రద్దు పడుతుంది. ఇంకొక 2 పార్టీలు ఎలక్షన్ లో పోటీలో లేవు, వాళ్ళు రద్దు పడతారు. అంటే ఎక్కడుంది? ఎలక్షన్ లో పోటీ చేయని వాళ్ళేమో రద్దు పడతారు తెలుగుదేశం వాళ్ళు, ఎలక్షన్ బాయ్కాట్ చేశారు. ఆ తర్వాత కోర్టుకి వెళ్ళి దాన్ని రద్దు చేయించుకున్నారు. ఇప్పుడు జనసేన కానీ బీజేపీ లాంటి పార్టీలు అసలు పోటీలో లేవు, మొత్తం ఎంపీటీసీ జడ్పీటీసీ లెక్కలు చూస్తే, కానీ వాళ్ళు రద్దు పడతారు. అసలు అర్థమే కాదు ఈ గందరగోళం సిచ్యువేషన్స్. కాబట్టి రాజకీయ వివాదంగానే నీలం సాహ్ని గారి నియామకాన్ని నేను చూస్తాను. రెండో విషయం, ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఒక రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఏం జరుగుతా ఉందంటే, వారు సుప్రీంకోర్టు తీర్పుని ఉల్లంఘించారు అనే చర్చ చేస్తున్నారు. అసలు వాస్తవానికి సుప్రీంకోర్టు స్థాయి గారు ఆ రోజు చెప్పిందని మనం గమనంలో పెట్టుకుంటే 2019-2020కి సంబంధించి ఆ రోజున నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎన్నికలు నిరవధికంగా వాయిదా వేశారు కరోనా పేరు చెప్పి. కానీ వాయిదా వేశారు కానీ ఎప్పుడు జరుగుతుందో చెప్పకుండా కోర్టుని యథాతథంగా కొనసాగించారు. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆర్గ్యుమెంట్ చేసిన దాన్ని సుప్రీంకోర్టు దృష్టిలో పెట్టుకొని ఎన్నికలు వాయిదా చేశారు. రెండో అంశం, ఎన్నికైన ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికలు నిరవధికంగా కోరడం కరెక్ట్ కాదు కాబట్టి తిరిగి ఎన్నికలు జరిగేటప్పుడు మీరు 4 వారాలు అప్పుడు కావాలంటే పెట్టుకోవచ్చు అని చాలా స్పష్టంగా చెప్పింది తప్ప, ఎప్పుడు ఎలక్షన్ పెట్టినా 4 వారాల ముందే కోడ్ పెట్టమని సుప్రీంకోర్టు ఎక్కడ చెప్పలా. దాన్ని రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నారు ఇక్కడ. కాబట్టి సుప్రీంకోర్టు చెప్పింది తిరిగి ఎన్నికలు పెట్టాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, ఎన్నికలు పెట్టేటప్పుడు కోర్టు అమలు చేయించే హక్కు మాకుందని ఎలక్షన్ కమిషన్ వాదిస్తే దానికి ప్రతిస్పందనగా సుప్రీంకోర్టు చెప్పింది తిరిగి ఎన్నికలు పెట్టేటప్పుడు మీరు 4 వారాల ముందుగా అంటే కోడ్ పెట్టుకోండి అని చెప్పింది తప్ప, ఎప్పుడు ఎలక్షన్ పెట్టినా మీరు 4 వారాల ముందే పెట్టండి అని చెప్పి ఆ మేరకు మనం చూసినా కూడా ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ మన నిమ్మగడ్డ గారు ఏం చెప్పారు, ఎక్కడ ప్రక్రియ ఆగిపోతుందో అక్కడి నుంచే కొనసాగుతున్నాడు. ఆ మేరకు కొనసాగినప్పుడు వారం రోజులు ఇంకా 2-3 రోజులు ఎక్కువ టైం ఇచ్చింది. కాబట్టి ఇవన్నీ పూర్తిగా సుప్రీంకోర్టు తీర్పును కానీ ఈ పరిణామాలు కానీ విచిత్రమైన వాదన చేస్తారు. రెండో వాదన ఏం చేస్తారు, ఈరోజు ప్రధాన ప్రతిపక్షం, మీరు రిటైర్డ్ హైకోర్టు జడ్జిని తీసుకొచ్చి పెట్టారు, ఇప్పుడు ఎందుకు పెట్టకూడదని ఒప్పుకుంటుంది ఆ చట్టం. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చినటువంటి చట్ట సవరణనే సుప్రీంకోర్టు రిజెక్ట్ చేసింది. రిజెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ హైకోర్టు జడ్జి చట్ట పెట్టగలుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం. ఆ ఇసులుబాటు లేదు. కాబట్టి అందుబాటులో ఉన్న చట్టాన్ని మాత్రం మార్చే అవకాశాన్ని చూస్తారు. వీలు కాకపోతే ఉన్న చట్టాన్ని అమలు చేయడానికి కోసం ట్రై చేస్తారు. మన శాసన మండలిలో అదే కదా ప్రతిపక్షం చేస్తామని శాసన మండలి రద్దు కోరినారు, కానీ ఎందుకు శాసన మండలికి మీ ఎమ్మెల్సీని ఎంపిక చేస్తున్నారు? ఏమైనా అర్థం ఉందా డిమాండ్ ఆ వాదనలో? ఎందుకంటే శాసన మండలి ఉండేంత వరకు వాళ్ళ రోజున వాళ్ళు ఉపయోగించుకుంటారు. కానీ నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఖచ్చితంగా నేను నీలం సాహ్ని గారి చుట్టూ నడుస్తుంది రాజ్యాంగపర వివాదం కాదు, రాజకీయ వివాదం. దీని ద్వారా ప్రజా సమస్యలు ఏవి చర్చకు అది ప్రతిపక్షం గుర్తులో పెట్టుకోవాల్సి. రెండో మాట ఏమంటారు, ఎలక్షన్ కమిషనర్ ఆ స్థాయికి సంబంధించి ఆ కెపాసిటీ సంబంధించి ఇప్పుడు డివిజన్ బెంచ్కి వెళ్ళింది. నాకు తెలిసి నిన్న కోర్టులో అది రిజిస్టర్డ్ అయింది. బహుశా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెళ్ళిందా, ఎలక్షన్ కమిషన్ వెళ్ళిందా వెంకటరెడ్డి గారు చెప్పాలి. కానీ ఆల్రెడీ నిన్నే కోర్టులో అది అప్పీల్కి వెళ్ళారు డివిజన్ బెంచ్కి. రేపు డివిజన్ బెంచ్ కానీ హైకోర్టు ఇచ్చిన సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు కొట్టేసింది అనుకోండి, అప్పుడు ఎవరి స్థాయి ఏంటవుతుంది? అప్పుడు ఎట్లా మాట్లాడతామా? కాబట్టి ఒక తీర్పు, ఒక వాదనలు, ఒక నోటీస్ ఇచ్చిన వెంటనే దానికి విపరీత అర్థాలు చేసి
అదే కంక్లూడింగ్ తీర్పు అయినట్టు మనం మాట్లాడుకుంటూ పోతుంటే అన్నెసరీ పొలిటికల్ కన్ఫ్యూజ్ చేయడం తప్ప ఇంకోటి కాదు. నేను నా అవగాహన మేరకు సుప్రీంకోర్టు తీర్పును దృష్టిలో పెట్టుకున్నా, ఎన్నికల ప్రక్రియ దృష్టిలో పెట్టుకున్నా, సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు కొట్టేయచ్చు, డివిజన్ బెంచే కొట్టేయచ్చు అనుకుంటున్నా, లేకపోతే సుప్రీంకోర్టుకి వెళ్తే వాళ్ళు చెప్పిన తీర్పు ఉంది కాబట్టి వాళ్ళు కొట్టేస్తారు అనుకుంటున్నాను. కాబట్టి నీలం సాహ్ని గారు నాకు తెలిసి సాంకేతికంగా ఎక్కడ ఎట్లాంటి తప్పు చేసినట్టు నాకు అనిపించలేదు. ఆ నియామకం కూడా చట్ట వ్యతిరేకం కానప్పుడు ఎవరు జోక్యం చేసుకునే అవకాశం లేదు. నిజానికి రాష్ట్ర శాసనసభ అసెంబ్లీ కానీ చేస్తున్నట్టు కంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎప్పుడో ఆయన్ని ఉద్యోగాన్ని ఓడగొట్టుండేది ఆంధ్రప్రదేశ్ లో. అవకాశం లేదు, పార్లమెంట్ కి అవకాశం ఉంది కాబట్టి. ఎందుకంటే మన కమిషనర్ యొక్క స్టేటస్ ఏంటి? హైకోర్టు జడ్జి హోదా. హైకోర్టు జడ్జిలకు ఉన్న హోదా ఉన్నప్పుడు ఆయన తీసేయడం నియామకం కూడా అట్లే జరుగుతుంది కదా. కాబట్టి ఖచ్చితంగా నేను అనుకుంటుంది ఇది రాజకీయ వివాదం తప్ప రాజ్యాంగపరమైన సంక్లిష్టత లేదు. నోటీస్ ఆధారంగా చేసుకుని ఇంకొంతకాలం చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ డివిజన్ బెంచ్కి వెళ్ళారు కాబట్టి దాని చుట్టూ మళ్ళీ చర్చలు జరుగుతాయి. కానీ ఒక రాజకీయ వివాదం నడుస్తుంది తప్ప రాజ్యాంగబద్ధ వివాదం నేను అనుకోవట్లేదు. రైట్. ఇక్కడ సోడేకర్ గారు ఒక డౌట్ ఏంటంటే కోర్టు పరిధి ఏంటన్నటువంటిది తెలుసు, ఏ ఇష్యూస్ తీసుకోవాలి, విచక్షణాధికారాలతో కొన్ని తీసుకోవచ్చు సుమోటోగా కూడా. ఇప్పుడు మొన్ననే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి ఇష్యూ వచ్చినప్పుడు ఇదంతా కూడా ఇదే కోర్టులో జరిగింది. అదంతా రాజ్యాంగబద్ధంగా ఉండేటువంటి సిస్టమ్ ఉంది, అది ఇంపీచ్మెంట్ ఇదంతా కూడా అన్నటువంటి. ఇవాళ రోజున వేల కేసులు, లక్షల కేసులు కోర్టులో పెండింగ్లో ఉన్నాయి. కానీ ఇలాంటి రాజకీయ ప్రేరేపిత, రాజకీయ ఉద్దేశిత కేసులకే రోజుల తరబడి వెంటనే ఛాయిస్ వచ్చేస్తుంది, వెంటనే దాని మీద వాదోపవాదాలు రోజుల తరబడి సాగిపోతూ ఉన్నాయి. దీనికి ఒక సిస్టమ్ ఏముండదా? సాయి గారు, ఇది చాలా క్లిష్టమైన ప్రశ్న. యాక్చువల్గా నేను చాలా చెప్పచ్చు మీకు ఇందులో. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ కూడా, లీగల్ ఫ్రెటర్నిటీలోనే కాదు పబ్లిక్ లో కూడా చాలా పెద్ద డిస్కషన్ దీని మీద అవుతుంది. బెంగళూరులో ఒక ఫోరం ఆఫ్ లాయర్స్ అని ఉంది. వాళ్ళు చాలా యంగ్ లాయర్స్, వాళ్ళందరూ బయట బారిస్టర్స్ అటు ఇటు చదివి ఇక్కడ నేషనల్ స్కూల్లో చదివిన వాళ్ళందరూ దీని మీద చాలా పేపర్స్ లా కమిషన్ కూడా సబ్మిట్ చేశారు. ఇది అట్లనే బార్ అసోసియేషన్ కి ఆఫ్ ఇండియాకి కూడా దీని మీద రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఇది ఏమవుతుందంటే మీకు రాజ్యాంగంలో మీకు రిట్ పిటిషన్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది మనకి. ఆర్టికల్ 226 అయితే మన హైకోర్టులో, ఆర్టికల్ 32 అయితే సుప్రీంకోర్టులో ఫైల్ చేయడానికి మనకు ఒక ప్రొవిజన్ ఉంది కాన్స్టిట్యూషన్ లో. ఇది ఏంటంటే మీకు రాజ్యాంగంలో మనకి ఇచ్చిన ప్రాథమిక హక్కులు ఏవైతే ఉంటాయో అవి ఎక్కడైనా కానీ వైలేట్ అయితే మీకు ఈ రిట్ పిటిషన్ వేయొచ్చు అనే మనకు ఒక ఫెసిలిటీ రాజ్యాంగం కల్పించబడింది, ఒక అధికారం మనకి, ఒక హక్కు మనకి రాజ్యాంగం ఇచ్చింది. దీని ఇంటర్ప్రిటేషన్ మనకి తలకాయ నొప్పిగా తయారైంది. ఇప్పుడు ఈ రిట్ పిటిషన్ లోకి ఏం తీసుకొచ్చారంటే పోను మీకు మనకి భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగినప్పుడు కొంచెం ముందు 1991-92 టైంలో ఏం జరిగిందంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ని హైకోర్టు ఎలా తీసుకోవాలి లేదా సుప్రీంకోర్టు ఎలా తీసుకోవాలి అనే దాని మీద మనకి కొన్ని తీర్పులు రావడం జరిగింది. అదేంటంటే ఒక ఉత్తరం రాసిన సామాన్యుడు హైకోర్టు జడ్జికి కానీ సుప్రీంకోర్టు జడ్జికి కానీ దాన్ని ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కింద తీసుకుంటాం చేయడం జరిగింది. అయితే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనేది మీకు ఎక్కడ రాజ్యాంగంలో పొందుపరచలేదు దాన్ని ఏ రకంగా తీసుకోవాలని. అలానే సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ రూల్స్ ఉంటాయి సార్ మనకి. ఏ పిటిషన్ ఎక్కడ వేయాలి, ఎలా వేయాలి, ఏ జడ్జి విచారించాలి, ఎవరికి పంపించాలి, నెంబరింగ్ ఎట్లా చేయాలి, ఎట్లా స్క్రూటినైజ్ చేయాలి, వీటన్నిటికీ హైకోర్టులో కొన్ని రూల్స్ ఉంటాయి. అట్లానే మనకి సుప్రీంకోర్టులో కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. ఈ రూల్స్ లో ఎక్కడ కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనేది పడట్లేదు. సో దీనికి ఏం చేయాలంటే దీన్ని రిట్ పిటిషన్ జ్యూరిస్డిక్షన్ లోకి తీసుకురండి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు దీన్ని రాజ్యాంగంలో 226 లేదా 227 ప్రకరణలు లేకపోతే 32వ ప్రకరణకి తీసుకొచ్చారు. 32 అయితే సుప్రీంకోర్టుకి వెళ్తుంది, 226, 227 అయితే హైకోర్టుకు వస్తుంది. ఇది ఎప్పుడైతే రావటం మొదలు పెట్టిందో ఇంక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పేరు మీద అంటే ఏమవుతుంది, మీకు రాజ్యాంగంలో ప్రాథమిక హక్కు ఎవరికైతే కల్పించారో వాళ్ళకి ఆ హక్కు కనుక ఏ రకంగా అయినా భంగపడితే మీరు ఈ 226 లేదా 32 కింద వెళ్ళొచ్చు. 32 కూడా డైరెక్ట్ మన సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. ఏమి 226లోనే వెళ్ళి సుప్రీంకోర్టుకి వెళ్ళాలని రూల్ లేదు. 32లో కూడా డైరెక్ట్ గా వేయచ్చు. తీసుకోవచ్చా తీసుకోకూడదా ఈ పిటిషన్ విచారణకి అనేది మళ్ళా ఈ కోర్టులకే మనకి విచక్షణాధికారం కూడా రాజ్యాంగం ఇచ్చింది. అంటే ఆ పిఐఎల్ జడ్జిమెంట్ లో ఇది కూడా కలిపారు, తీసుకోవచ్చా తీసుకోకూడదా అని. ఎందుకు అని అంటే మీకు ఏ కోర్టు కేసులో వేసినా కానీ ప్రైమా ఫేసి కేసు మేడ్ అవుట్ అయిందా లేదా అనేది చూడాలి. ఫస్ట్ ఎవరు చూడాలి? రిజిస్ట్రార్ గారు చూడాలి, కోర్టు రిజిస్ట్రార్ గారు. కోర్టు కాదు, కోర్టు రిజిస్ట్రార్ గారు చూడాలి ఫస్ట్. అంటే ఈ కేసు విచారించదగినదా కాదా, ఉంటే దాన్ని ఏం చేస్తారంటే మేడ్ ఓవర్ చేస్తారు.
కోర్టుకి తీసుకెళ్లి అయ్యా ఈ కోర్టు నేను పలానా కోర్టుకి ఇస్తున్నాను, దీని నెంబర్ పలానా అని చెప్పి నెంబర్ అలొకేట్ చేసి కోర్టుకు పంపిస్తారు. ఇది ప్రొసీజర్. ఇక్కడ ఏమొస్తుందనంటే రాజ్యాంగంలో ఉన్న ప్రాథమిక హక్కు ఎవరికై ఇచ్చారు? ఒక ఇండివిజువల్కి ఇచ్చారు, గ్రూపులకి ఇవ్వలేదు. మన సమస్య అది. ఇక్కడ ఎక్కడ కాన్ఫ్లిక్ట్ వస్తుందంటే ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ లా. నాకు ఓ ప్రాథమిక హక్కు, వాక్ స్వాతంత్రపు హక్కు ఎవరికి ఇచ్చారు? ఒక పర్సన్కి ఇచ్చారు, గ్రూప్కి ఇవ్వలేదు. సొసైటీకో లేకపోతే ఇంకొక గ్రూప్కో ఇవ్వలేదు. నాకు ఇచ్చారు, మీకు ఇచ్చారు, వాళ్ళకి ఇచ్చారు, అలా ఒక ఇండివిజువల్కి ఇచ్చారు దీనిలో. అయితే ఇక్కడ ఏమైందంటే పిఏఎల్ సిస్టమ్ వచ్చేసరికి, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ సిస్టమ్ వచ్చేసరికి ఏం చేశారు? ఒక సాధారణమైన ఒక్క వ్యక్తి ప్రభుత్వానికి సంబంధించింది ఏదైనా, అందరూ ప్రజలకి సంబంధించింది ఏదైనా వ్యతిరేకత జరిగితే, అంటే అందరు ప్రజల యొక్క ప్రాథమిక హక్కు ఏదైనా భంగం జరిగితే ఒక్క వ్యక్తి దాన్ని కోర్టుకు తీసుకెళ్లాడు. కాబట్టి ఈ పిఏఎల్ సిస్టమ్ ద్వారా గ్రూప్ ఆఫ్ పీపుల్ దీన్ని తీసుకెళ్లొచ్చు అని ఎప్పుడైతే మనకి ఇంటర్ప్రిటేషన్ తీసుకురావడం మొదలు పెట్టారు, జడ్జెసే, సుప్రీంకోర్టు జడ్జిలు, హైకోర్టు జడ్జిలే తీసుకొచ్చారో, అప్పటి నుంచి ఏమైంది? పిఏఎల్ విధానంలో సొసైటీస్ కానీ, పీపుల్స్ రైట్ ఫర్ రిప్రజెంటేషన్స్ అని ఇట్లా బోర్డు ఉన్నాయి కదా సార్ మనకి. ఇవన్నీ లేకపోతే ఎంఎల్ శర్మ ఫేమస్, మనకి ప్రశాంత్ భూషణ్ గారు, ఇలాంటి వాళ్ళందరూ ఏం చేశారంటే పిఏఎల్ గ్రూప్స్ ఫామ్ చేసి ప్రతి ఇష్యూని కోర్టు తీసుకురావడం మొదలు పెట్టారు. ప్రభుత్వం ఏం చేసినా అది ప్రాథమిక హక్కు భంగం జరిగింది. ఆర్టికల్ 14, 19, 21 ఈ మూడే ప్రపంచంలో మీకు ఇంకేమీ లేవు. ఏదైనా ఈ 14, 19, 21లోకి తీసుకురావటం, క్రిమినల్ సైడ్ అయితే 22లోకి తీసుకురావటం, ఒక రిట్ పిటిషన్ వేయటం. అలానే ఇప్పుడు నీలం సాహ్ని గారి విషయం తీసుకొచ్చిన అది ఇతర ఎలక్షన్ కమిషన్ సంబంధించిన కానీ ఇతర ప్రభుత్వ అధికారుల నియామకానికి సంబంధించిన రిట్ పిటిషన్స్ అన్ని కూడా తీసుకుంటే మీకు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పరిధిలోకి తీసుకొచ్చారు. దాన్ని తీసుకొచ్చి ఆర్టికల్ 226 అధికరణ కింద మనకి హైకోర్టులో వేస్తున్నారు రిట్ పిటిషన్స్. అయితే మీకు రిట్ పిటిషన్స్ 5 రకాలు. ఈ రిట్ పిటిషన్స్ లో మీకు ప్రత్యేకంగా కోర్టు అంటే రాజ్యాంగం క్లియర్ గా చెప్పింది 226లో 5 రకాల రిట్ పిటిషన్స్ మాత్రమే ఉంటాయి. 5 రకాల రిట్ పిటిషన్స్ లో మీకు మనం ఇప్పుడు అదంతా కాన్స్టిట్యూషన్ అంతా మనం చెప్పుకోలేం కాబట్టి చిన్న డిబేట్ లో మీకు ఎక్కడైనా కానీ ఈ ప్రాథమిక హక్కు ఈ 5టికి సంబంధించి భంగపడితేనే మీరు 226లో రండి, లేకపోతే 32లో పండి అని చెప్పింది. అంతేగాని ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అన్ని తీసుకొచ్చి ఆయన అపాయింట్మెంట్, ఈయన అపాయింట్మెంట్ ఇవన్నీ తీసుకురావడంతో కోర్టుకి సమస్య ఎక్కడ వస్తుందంటే, ఎప్పుడైతే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కొంత గ్రూప్ ఆఫ్ పబ్లిక్ కానీ పబ్లిక్ ఎట్ లార్జ్ కానీ వాళ్ళ ఫండమెంటల్ రైట్ వైలేట్ అయిందో, అంటే ప్రాథమిక హక్కు చాలా మంది జనాలది ప్రాథమిక హక్కు ఎప్పుడైతే భంగపడిందో అప్పుడు ఒక సంస్థ ద్వారా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కోర్టుకు రావచ్చు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ద్వారా అని కోర్టు ఎప్పుడైతే జడ్జిమెంట్లు ఇవ్వడం మొదలు పెట్టినాయో అప్పటి నుంచి ఈ సమస్య రావడం మొదలు పెట్టింది. ఇప్పుడు నేను కోర్టుకు వెళ్ళాను, ఆ అంశం ఏం చేస్తుంది? కోర్టు ప్రాథమికంగా కొట్టేదండి, వెంటనే కొట్టేసి చాలా ఉంటాయి, కానీ కొన్ని కొట్టేది. ఎందుకంటే దానిలో రాజ్యాంగంగా మనకి ఇచ్చిన హక్కు ఏదైనా భంగపడిందో లేదో చూడాలి వాళ్ళు, ఫస్ట్ చూసేదాకా కొట్టలేదు కోర్టు. అందుకని ఈ చర్య అంతా జరుగుతుంది, ఈ టైం వేస్ట్ పనులన్నీ జరుగుతున్నాయి దానిలో. మీరు అడిగిన ప్రశ్న చాలా సవాలు. అంటే ఇక్కడే ఒక డౌట్ ఏంటంటే, ఒక కీలకమైన డౌట్ ఏంటంటే, ప్రాథమిక హక్కు అనేటువంటిది మనకుంది, న్యాయం పొందడం కూడా నా ప్రాథమిక హక్కు. ఆ న్యాయం పొందడానికి లక్షలాది మంది వేచి చూస్తున్నారు, వాళ్ళకి న్యాయం జరగట్లా, వాళ్ళ ప్రాథమిక హక్కు వాళ్ళకి జీవితమే కోల్పోతున్నారు. దీనివలన ఏళ్ల తరబడి రిమాండ్ ఖైదీలుగా ఉండిపోతున్నారు, ఏళ్ల తరబడి లిటిగేషన్స్ తేలక ఆస్తులలో అన్యాయం అయిపోతున్నారు, ఆస్తి పంపకాలలోనో ప్రభుత్వంతో వివాదాలలోనో కొట్టుకు చచ్చిపోతున్నారు. వాళ్ళకెవరికి న్యాయం జరగట్లేదు. కానీ ఇక్కడ ఒక రాజకీయ కోణంలో ఉద్దేశంతోనూ ఒకళ్ళు వేసేది, అది కూడా లోకస్ స్టాండీ లేకుండా వేసేటువంటి వాటికి మాత్రం రోజుల తరబడి సమయం అక్కడ వెచ్చించబడుతోంది. ఎక్కడ లోపం అనుకోవాలా? ఇది 2 రకాలుగా మనం మాట్లాడుకోవాలి సార్ గారు. ఒకటి జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్ అని ఒక ప్రిన్సిపల్ ఎక్కడైతే ఉందో అక్కడే మనకి మళ్ళా జస్టిస్ అపియర్స్ టు బి డన్ అని ఇంకో ఫార్ములా కూడా పట్టుకొచ్చారు మనోళ్ళు. ఈ 2 కాన్ఫ్లిక్టింగ్ ఒకదానికొకటి. మీకు డిలే అయితే డినే అయినట్టు, అట్ ద సేమ్ టైం మీకు అసలు కోర్టుకు వెళ్ళే అవకాశం ఇవ్వకపోతే మీకు రాజ్యాంగపరంగా కల్పించిన హక్కు, మీరు ఇందాక అన్నట్టు నాకు న్యాయపరంగా రక్షణ కల్పించుకునే హక్కు కూడా ఉందని కదా మీరు అన్నారు ఇందాక, సేమ్ అది కూడా డినే అయినట్టు. ఈ 2 కాన్ఫ్లిక్టింగ్ ఇష్యూస్ మనకి. ఇక్కడ ఏమవుతుందంటే ఎందుకు మిగతా కేసులన్నీ ఆపి ఇవి తీసుకుంటున్నారని అంటే, ఇది మనకి పాలకులు ఎవరైతే వాళ్ళకి సంబంధించిన విషయాల్లో కొన్ని పొరపాట్లు జరిగినాయి అని చెప్పి కోర్టుకు వస్తున్నారో, కోర్టు ఏం చేస్తుందంటే అరే పాలకుల విషయంలో మనం తొందరగా నిర్ణయం తీసుకోకపోతే మొత్తం రాష్ట్రానికో దేశానికో ఒక ప్రమాదం జరిగే అంశం ఉంది కాబట్టి, అంటే రాజ్యాంగం ఇంకా కల్పించిన హక్కులు ఇంకా భంగపడతాయి కాబట్టి దీని విచారణని సత్వరంగా తీసుకుందాం అనే కాన్సెప్ట్ ఎప్పుడైతే జడ్జెస్ తీసుకోవాల్సి వస్తుందో అక్కడ ఈ కేసులకు ప్రాధాన్యం వచ్చి మిగతా కేసులు వెనకబడడం జరుగుతుంది. ఎందుకంటే ఆ కేసులన్నీ ఇండివిజువల్ కి సంబంధించినవి, ఈ కేసు మాత్రం గ్రూప్ అంటే ఒక సొసైటీకి సంబంధించిన విషయం కాబట్టి దీన్ని సత్వరంగా న్యాయం చేయాలన్న ఉద్దేశంతో దీన్ని ముందు తీసుకోవడం జరుగుతుంది.
మన సమస్య అది. దీనికి నేను మీకు ఒక డిబేట్ లో ఒకసారి ప్రస్తావించాను. ఈ అపాయింట్మెంట్స్ కి సంబంధించినవి, ఎన్నికలకు సంబంధించినవి, వీటన్నిటికి కూడా సపరేట్ కోర్టులు పెడితే కానీ మనకి ఈ లోడ్ జడ్జెస్ మీద ఉన్నది తగ్గదు. అట్లానే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కూడా ఇప్పుడు ఎట్లయితే లోక్ అదాలతులు పెట్టి సివిల్ డిస్ప్యూట్లని టకటక నిర్ణయం తీసుకుంటున్నారో, అంటే ఇద్దరు పార్టీలు కనుక ఓకే మేము ఈ కాంప్రమైజ్ అవుతామని చెప్తే ఆ లోక్ అదాలత్ జడ్జిమెంట్ ఇచ్చేసేటట్టు, దానికి విలువ ఇచ్చినట్టు ఎట్లయితే ఇప్పుడు లా మార్చారో, అట్లానే ఈ వివాదాలకు కూడా సపరేట్ గా రిటైర్డ్ జడ్జిలతోనో ఎవరితోనో ప్రత్యేక కోర్టులు పెట్టి అక్కడ సత్వరంగా న్యాయం జరిగేటట్టు చూస్తే రెగ్యులర్ కోర్టు ఫంక్షనింగ్ ఎక్కడ డిస్టర్బ్ కాకుండా జరుగుతుందని నా ఉద్దేశం పర్సనల్ గా. సాగర్ మంచి పాయింట్. రైట్. కృష్ణాంజనేయులు గారు, ఇప్పుడు నీలం సహానీకి సంబంధించిన దాంట్లో ప్రభుత్వం తప్పు చేసిందా రైట్ చేసిందా అని రేపు కోర్టు జడ్జిమెంట్ ఇస్తుంది. అది నెంబర్ 1. ఇందాక మీరు చెప్పేశారు దాంట్లో ఉన్నటువంటి లోటు ఏంటి రైట్ ఏంటి అనేటువంటిది. అయితే ఇది రాజకీయంగా, అంటే ఇప్పుడు ఉద్దేశం అయితే రాజకీయ కోణంలోనే చర్చ జరుగుతుంది కాబట్టి ప్రజలలో ప్రభుత్వానికి దీని వలన మచ్చొస్తుందా? సాయి గారు, ఈ పాయింట్ డైరెక్ట్ గా చెప్పబోయే ముందుగా ఇందాక సోడేకర్ గారు కూడా మాట్లాడారు కాబట్టి మన ప్రేక్షకులకు కొంచెం క్లారిటీ కోసం, ఎందుకోసం అంటే నిజంగా ఈయన తొలగించడం అనేటువంటిది గవర్నర్ పరిధిలో ఉంటుందా ఉండదా అనేది దాని మీద నేను రాజ్యాంగంలోని ఆర్టికల్ 243Kలో క్లాజ్ 2 సింపుల్ గా ఒక 2 లైన్లే చదువుతాను. దీంట్లో కమిషనర్ కు సంబంధించినటువంటి అధికారాలని, వాళ్ళకి సంబంధించినటువంటి పదవీ కాలాన్ని అన్నిటినీ గవర్నరు ఆ విధమైనటువంటి ఆయనకు అధికారాలు ఉంటాయి చేయటానికి. దాంట్లో ఒక అంశాన్ని చాలా స్పష్టంగా పేర్కొన్నారు. ఏంటంటే క్లాజ్ 2లో ప్రొవైడెడ్ దట్ ద స్టేట్ ఎలక్షన్ కమిషనర్ shall not be removed from his office except in like manner and on the like ground as judge of high court. ఇది చాలా స్పష్టంగా ఆర్టికల్ 243K క్లాజ్ 2లో స్పష్టంగా పేర్కొనటం జరిగింది. అదే క్లాజ్ 2లో కూడా పేర్కొన్నారు, వాళ్ళకి సంబంధించినటువంటి పదవీ కాలాన్ని పెంచటము తగ్గించటం కూడా గవర్నర్ చేయొచ్చు. కానీ మొన్న గవర్నర్ గారు చేసింది అదే, పదవీ కాలాన్ని తగ్గించారు. కానీ ఈ క్లాజ్ 2లో ఏం చెప్పిందంటే ఎవరైతే నియామకం జరిగినటువంటి వాళ్ళు ఉన్నారో ప్రస్తుతం నియామకం చేసిన తర్వాత ఈ మార్పు చేర్పులు వాళ్లకు వర్తించవు, భవిష్యత్తులో వాళ్ళకు మాత్రమే వర్తిస్తాయి. మొన్న ఆల్రెడీ నియామకమైనటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి వర్తింపజేస్తూ ఆర్డినెన్స్ ఇచ్చారు కాబట్టి కోర్టు ఆ ఆర్డినెన్స్ ని నిర్ద్వందంగా తోసిపుచ్చింది. ఇక్కడ మీరు ఇందాక రాజకీయ పరమైనటువంటి అంశాలకు వచ్చినప్పుడు, అంటే ఇప్పుడు నీలం సాహ్ని విషయంలో ఖచ్చితంగా ఆమెను తొలగించేటువంటి అవకాశం కానీ అధికారాలు కానీ గవర్నర్ కానీ కోర్టుకు కానీ లేవు. నిబంధనలకు విరుద్ధంగా ఆవిడ నియామకం జరుగుంటే మాత్రం అది సాధ్యమైతే మనకున్నటువంటి అవగాహన మేరకు నిబంధనలకు అనుగుణంగానే నియామకం జరిగింది. కాబట్టి ఇప్పుడు పొలిటికల్ అంశాలకు వచ్చేసరికల్లా మీకు సోడేకర్ గారు చాలా అంశాలని, పిల్స్ కు సంబంధించినటువంటి చాలా విషయాల్ని చెప్పారు. ఇక్కడ నేను ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వదలుచుకున్నా. చాలా పిల్స్ ఈ విధమైనటువంటి ప్రయోజన వ్యాజ్యాలు కానివ్వండి, ఇలాంటి ప్రభుత్వానికి సంబంధించిన నిర్ణయాల మీద చాలా మంది కోర్టులకు వెళ్తూ ఉంటారండి. కానీ అత్యధిక కేసులు వీటిని కోర్టు తోసిపుచ్చింది, మొత్తం పిటిషనర్ దశలోనే వాటిని తీసేస్తుంది. ఇది ఎక్కువ కేసుల్లో జరిగేటువంటి పరిణామం. అది మన దృష్టికి రాదు, ఎందుకోసం అంటే అంత పెద్ద సీరియస్ కాదు. ఇప్పుడు ఏమిటి అంటే ఈ కేసుని ఈ కోర్టు స్వీకరించి వీళ్ళకి నోటీసులు ఇచ్చింది కాబట్టి ఇంత ప్రజల్లోకి చర్చ వచ్చింది. అత్యధిక కేసులు పిటిషనర్ దశల్లోనే తీసివేయటం అనేటువంటిది జరుగుతుంది. కొన్ని కేసులు మాత్రమే ఈ విధంగా విచారణ దశ వరకు వస్తాయి. ఈ విచారణ కూడా కోర్టులకు అసలు ఎందుకు ఇవి చెయ్యాలి, అసలు ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిర్ణయాల మీద కోర్టులు ఎందుకు జోక్యం చేసుకోవాలనేటువంటి అంశాల్లో కూడా మన రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాల్లో ఆర్టికల్ 50 ప్రకారంగా చాలా కేటగిరికల్ గా చెప్పారు. ఏదైతే కార్యనిర్వాహక వ్యవస్థకి, అదే విధంగా పాలనా వ్యవస్థకి, అదే విధంగా న్యాయ వ్యవస్థ, ఈ 3 వేరువేరుగా ఉండాలి, ఒకదాంతో ఒకటి సంబంధం ఉండకూడదు అనేటువంటిది కూడా రాజ్యాంగం చెప్పింది. ఈ ఏదైతే ఈ ప్రభుత్వాలకు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అన్ని కూడా రాజ్యాంగబద్ధంగాను, అదే విధంగా చట్టబద్ధంగాను, అదే విధంగా రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగాను న్యాయ సమీక్షకు లోబడి నిర్ణయాలు తీసుకోవాలి. ఒకవేళ న్యాయ సమీక్షకు నిలబడని నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా కోర్టుకి ఆ విధమైనటువంటి నిర్ణయాల మీద సమీక్ష చేసేటువంటి అధికారము, వాళ్ళు చేసినటువంటి చట్టాలు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నా, రాజ్యాంగ న్యాయ సమీక్షకు లోబడి ఉండకపోయినా వాటిని రద్దు చేసేటువంటి అధికారం కూడా కోర్టులకి న్యాయస్థానాలకు ఉంటాయి. ఇక్కడ
వీటిని రాజకీయ పార్టీలు కొన్ని తమకు అనుకూలంగా వాడుకునేటువంటి ప్రయత్నాలు చేయటం అనేటువంటిది దీన్ని మాత్రం ఎవరూ హర్షించడానికి వీల్లేదు. ఎందుకోసమనంటే ఇది న్యాయ వ్యవస్థ, అదే విధంగా పాలనా వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, ఈ 3 వ్యవస్థలు రాజ్యాంగంలో ఉన్నాయన్ని సక్రమంగా పనిచేయటానికి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు ఇవి. వాటిని ఈ రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయంటే చిన్న లొసుగులు అలవాటు దాన్ని ఆసరాగా చేసుకొని ఈ రోజున కోర్టులకు వెళ్ళటం వల్ల అత్యధిక సమయం వృధా అవుతుంది. మీరు చెప్పినట్టు సాయి గారు, ఈ కేసే తీసుకుందామండి. నీలం సాహ్ని గారికి సంబంధించినటువంటి నియామకం అనేటువంటిది ఇప్పటి వరకు ఉన్నటువంటి నిబంధనల ప్రకారమే జరిగింది. అది చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా జరిగింది. పంచాయతీరాజ్ యాక్ట్ 1994 ప్రకారంగానే ఈ మొత్తం నియామకం జరిగినప్పుడు దీన్ని ఛాలెంజ్ చేస్తూ ఇచ్చినటువంటి దాంట్లో ఈ విధమైనటువంటి విచారణ జరగటం, ఈ సమయం అనేటువంటిది కూడా ఖచ్చితంగా కోర్టు సమయం వృధా అవుతుంది. ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయంలో కూడా కొంత గందరగోళం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకొక అంశం మీరు చాలా మంచి ప్రశ్న వేశారు. ఏంటంటే అసలు ఈ కోర్టు తీర్పుల వల్ల, కోర్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు ఇవ్వటం వల్ల సపోజ్ ఏదైనా తప్పులు జరిగితే ప్రజల్లో ఎలా ఉంటుంది అనేటువంటి అంశం కూడా చాలా కీలకమైనటువంటి. ఇక్కడ ఏమిటి అంటే గతంలో ఏదైనా ఒక కోర్టు తీర్పులు వస్తే లేకపోతే ప్రభుత్వ నిర్ణయాలను కోర్టులు తప్పుపడితే గతంలో ఉండేటువంటి మంత్రులు, కొంతమంది ముఖ్యమంత్రులు రాజీనామా చేసినటువంటి సందర్భం స్వతంత్రానంతరం మొదట్లో ఉంది. ఆ తర్వాత కోర్టులకు సంబంధించినటువంటి ఈ విధమైనటువంటి నిర్ణయాలు, తీర్పుల వల్ల వాటికి సంబంధించినటువంటి దాంట్లో పైకోర్టుకు అప్పీలుకి వెళ్ళటము ఇలా జరుగుతుందే తప్ప అంత పెద్ద డెసిషన్స్ అంటే రాజీనామాలు చేసే విధంగా దాన్నే సీరియస్ గా తీసుకునే విధంగా ప్రభుత్వాల వైపు నుంచి అయితే లేదు. అదే క్రమంలో ప్రజల్లో కూడా కోర్టులకిన ప్రభుత్వ నిర్ణయాలను తప్పుబట్టినటువంటి సందర్భంలో ఈ నిర్ణయానికి సంబంధించినటువంటి దాంట్లో ప్రభుత్వం నిర్ణయం ఉంటే సరి చేసుకుంటది అంతే తప్ప ప్రజల్లో ఏదో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఈ ప్రభుత్వాల మీద వస్తుందంటే రావటం లేదని నేను చెప్పగలను. ఎందుకోసం అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఈ రాష్ట్రంలో సుమారుగా 100 కేసుల్లో ఈ విధమైనటువంటి ప్రతికూలమైనటువంటి తీర్పుల్ని కోర్టులు ఇచ్చాయి. అంటే కోర్టులు ఆ విధమైనటువంటి చట్టబద్ధంగా ఉన్నాయి కాబట్టి కోర్టులు ఇచ్చి ఉండొచ్చు. దాని మీద సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు. సుప్రీంకోర్టు తర్వాత కూడా కేసులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు వచ్చినాయి. అయినంత మాత్రాన కోర్టులు ఈ విధంగా వ్యతిరేకంగా ఉన్నాయి, కోర్టుల తీర్పులు ఈ విధంగా ఉన్నాయి కాబట్టి ఈ ప్రభుత్వం ఏమి ప్రజా వ్యతిరేకంగా ఉందనో, ప్రజలకు వ్యతిరేకంగా పరిపాలిస్తుందో అని అనుకోవాల్సిన పని లేదు. ప్రజల వైపు నుంచి ఈ 2 సంవత్సరాల కాలంలో చూస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ప్రజల్లో విశ్వాసం ఉంది. ఆ విధమైనటువంటి విశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నారు. అది ఎంతో కొంత మేరకు ఏంటంటే ఇప్పుడు వరకు జరిగినటువంటి ఈ 2 సంవత్సరాల్లో మొత్తము ఎన్నికలన్నీ కూడా సక్రమంగా జరిగినాయి, అక్రమంగా జరిగినాయి వేరే అంశాన్ని పక్కన పెడితే వాళ్ళకి ఏదైతే 2019లో 151 సీట్లు అసెంబ్లీలోనూ, పార్లమెంట్ లో 22 సీట్లు ఏ విధంగా అయితే వచ్చాయో అదే తరహాలో జరిగినటువంటి అన్ని రకాల ఎన్నికల్లో కూడా ఈ ప్రభుత్వానికి ఎంతో కొంత ప్రజల మద్దతు ఇస్తూనే వచ్చారు. అంటే ఈ కోర్టుల యొక్క తీర్పుల ప్రభావము, ఈ విధంగా ప్రభుత్వ నిర్ణయాలన్నీ కూడా పూర్తిగా పనికిమాలినో లేకపోతే చట్ట వ్యతిరేకంగా ఉన్నాయనో ప్రజలు వ్యతిరేకించటం లేదు. కోర్టులు ఆ విధమైనటువంటి సరిచేసేటువంటి తీర్పులు ఇచ్చేదాన్ని కూడా ప్రజలు గమనిస్తూనే ఉంటారు. తప్పేం లేదు. అంటే ప్రభుత్వం సరి చేసుకునేటువంటి క్రమమే తప్ప కేవలం కోర్టు తీర్పుల వల్ల ఈ ప్రభుత్వానికి మొత్తం ప్రజలందరూ వ్యతిరేకంగానో, ప్రజా వ్యతిరేకమైనటువంటి ఈ ప్రభుత్వంగానో ప్రజలు భావించటం లేదు అనేటువంటి విషయం మాత్రము ఈ 2 సంవత్సరాల పాలనా కాలంలో మనకు కనపడుతుంది. అయితే రాజకీయంగా ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు సరైనవా కావనేటువంటిది భవిష్యత్తులో రాజకీయ పరమైనటువంటి అంశాలను బట్టి కూడా నిర్ధారణ అవుతుంది. ఇంకా 3 సంవత్సరాలు ఈ ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. తీసుకునేటువంటి నిర్ణయాలని ప్రతిపక్షాలు కానివ్వండి, అదే విధంగా కొత్తగా వచ్చేటువంటి రాజకీయ సమీకరణలో ఇప్పుడుండేటువంటి ప్రతిపక్షం మీద కొంతవేళ వాళ్ళ మీద నమ్మకం లేకపోతే పెద్దగా ఎవరు పట్టించుకునేటువంటి పరిస్థితి లేకుండా ప్రభుత్వానికి మద్దతు ఇవ్వచ్చు. లేదు అంటే రేపొద్దున జనసేన లేకపోతే బీజేపీ ఇట్లాంటి కొత్త సమీకరణలతో కొత్త ప్రత్యామ్నాయాలు వచ్చినప్పుడు ఈ ప్రభుత్వం కన్నా కొత్త ప్రత్యామ్నాయాలు వచ్చినటువంటి వాళ్ళు లేకపోతే మిగతా వాళ్ళు ఒక మంచి పాలన అందించగలరని ప్రజలు భావిస్తే ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకించేటువంటి అవకాశం మాత్రం ఉండొచ్చు. ఇప్పటికిప్పుడు మాత్రం కోర్టు తీర్పుల వల్ల ప్రజల యొక్క అభిప్రాయం మాత్రం ఈ ప్రభుత్వాల మీద మారటం లేదు, నెగిటివ్ కూడా ఉండటం లేదని నేను భావిస్తాను. రైట్. ఇక్కడ వెంకటరెడ్డి గారు ఎందుకు పదే అంటే ఒక ప్రభుత్వానికి ఒక మంచి లీగల్ ఫెటర్నిటీ ఉండాలి. గతంలో తెలుగుదేశం హయాంలో ఎప్పుడు పెద్దగా ఎగనెస్ట్ తీర్పులు వచ్చినటువంటి దాఖలాలు లేవు. కొన్ని ఆ చివరిలో సుప్రీంకోర్టు దాకా వెళ్ళి
ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ లాంటి ఇష్యూస్ తప్పించి మిగతా చాలా వరకు వాళ్ళకి అనుకూలమైనటువంటి తీర్పులు వచ్చింది. ఓ సదావర్తి భూములు లాంటి ఇష్యూస్లో తప్పించి మీ దగ్గరకు వచ్చేటప్పటికి ప్రతి దాంట్లో ఎదురు దెబ్బ తగులుతోంది. నీలం సాహ్ని విషయంలో కూడా ఇప్పుడు ప్రారంభ దశలోనే కొట్టివేయమని అప్పుడు అడిగితే జరిగిపోయాయి. ప్రారంభ దశలోనే కొట్టివేసేవాడు. మీ దగ్గరకు వచ్చాడు ప్రారంభ దశగా తుది దశ దాకా చేరి అప్పటిదాకా మీరు కంటిన్యూగా తిట్లు తిన్న తర్వాత కొన్నేమో మీకు వ్యతిరేకంగా తీర్పులు, కొన్నేమో ఆ చివరిలో మీకు అనుకూలమైనటువంటి తీర్పులు వస్తున్నాయి. మ్యాక్సిమం మీరైతే ఎదురు దెబ్బలే తింటున్నారు. అది మీ దగ్గర ఉన్నటువంటి లోపమా, పాలనాపరమైనటువంటి అనుభవం ఇంకా రాకపోవడమా? అదైతే కాదనుకుంటున్నాను సాయి గారు. ఎందుకంటే పాలనాపరమైనటువంటి అనుభవం అంటే మీరు అన్నట్టుగా ఏంటంటే పాలన వేరు, మీరు అన్నట్టుగా లీగల్గా ఉన్నటువంటిది రెండు వేరువేరుగా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు లీగల్ దాంట్లో ఇప్పుడు ప్రభుత్వానికి ఎదురు దెబ్బలు వచ్చినటువంటి దాంట్లో అన్నట్టు మీరు అన్నట్టు హైకోర్టులో ఎదురు దెబ్బ వచ్చినట్లు సుప్రీంకోర్టులో కూడా మళ్ళీ ఎదురు దెబ్బ వచ్చినాయి కొన్ని ఉన్నాయి. మళ్ళీ సుప్రీంకోర్టులో మళ్ళీ ప్రభుత్వానికి పాజిటివ్గా హైకోర్టు ఇచ్చినాయి కొట్టేసినాయి కూడా కొన్ని అంశాలు ఉన్నాయి. అదేవిధంగా మీరు ఇక్కడ చూస్తూ ఉంటే పదే అంటే ఇక్కడ వెళ్తున్నటువంటి వ్యక్తులు ఇప్పుడు చాలా ఇన్సిడెంట్స్ మీరు చూస్తూ ఉంటే రాజకీయ పార్టీ నాయకుల బ్యాక్గ్రౌండ్తోనే, ఆ రాజకీయ పార్టీ నాయకుల వ్యక్తుల అండదండలతోనే కోర్టుల్లో కేసులు వేయటం. ఇందాక సోడేకర్ గారు చెప్పిన దాంట్లో ఇప్పుడు 2 లక్షల కేసులకు పైగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో పెండింగ్లో ఉన్నాయి. కింద కోర్టుల్లో 5 లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయి. కానీ ఎవరైతే ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఓ పిటిషన్ వేస్తారో ఆ పిటిషన్లో అసలు ఉంది లేనిది కూడా ప్రైమ్ చూసుకోకుండా రిజిస్టార్ తీసేసుకోవడం, దాన్ని విచారణకు చేయటం, దాన్ని కొన్ని రోజులు దాన్ని స్టే అంటామో, లేదంటే దాని మీద విచారణలు నెలల తరబడి జరగటం, లేదంటే మళ్ళీ ప్రభుత్వాన్ని ఇంప్లీట్ చేస్తూ వాళ్ళు మళ్ళీ వాదనలు నిలిపెట్టుకోవడం ప్రభుత్వానికి అవకాశం, వీటి అన్నీ జరగటం వల్ల ఏంటంటే ఖచ్చితంగా న్యాయ వ్యవస్థలో కొంత ఇన్ఫ్లుయెన్స్ జరుగుతుందనే అభిప్రాయం ప్రజల్లో ఉందంటే నేను డైరెక్ట్గా ఈ మాట చెప్పడం కాదు, ప్రజల్లో కూడా రేపేం తీర్పు రాబోతా ఉంది అనేది ఈరోజు కూడా చర్చించుకుంటా ఉన్నారు చాలా అంశాలు. ఇదిగో రేపొద్దున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఇదిగో ఈ కోర్టులో ఈ తీర్పు వస్తుందని చెప్పి అది కోర్టు ధిక్కారం అవుతుంది మీరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అంటే కనుక. నిన్న సార్ ఇక్కడ న్యాయ వ్యవస్థను ఎవరు మాట్లాడలేదు, కొంతమంది న్యాయమూర్తులు ఆ విధంగా వ్యవహరించారనే అభిప్రాయం ప్రజలు. అది అన్నా కూడా న్యాయమూర్తులు అనే పదం వాడినా కూడా మీరు కోర్టు ధిక్కారం ఎదుర్కోవాల్సి వస్తుంది. నేను దాంట్లో ఇంకా డెప్త్గా వెళ్ళదలుచుకోలేదు ఇప్పుడు, ఎందుకంటే ఈ అభిప్రాయం ప్రజల్లో ఉన్నటువంటి మాట వాస్తవం. ఎందుకంటే అనేక అంశాల్లో కూడా ప్రజల్లో కంటే మీలాంటి వాళ్ళు సృష్టిస్తే వచ్చింది అంటారు. అపోజిషన్ అట్లా అని చెప్తారు, మేమే సృష్టిస్తున్నామని చెప్తారు. ఇవన్నీ మనం దాన్ని ఇక్కడ అంగీకరించద్దు, దాన్ని ఇక్కడ డిబేట్లో ఆ పాయింట్ కరెక్ట్ పదం కాదు. నేను అనేది ఏంటంటే ఇప్పుడు ప్రతిసారి కూడా అంటే న్యాయమూర్తుల్ని కించపరచద్దు, న్యాయ వ్యవస్థని కించపరచద్దు. పాయింట్ ఏంటంటే మీ దగ్గర స్ట్రాంగ్ పాయింట్ ఉండాలి, మీ దగ్గర సరైనటువంటి వాదనలు వినిపించేటువంటి లాయర్లు ఉండాలి. ఇప్పుడు వాళ్ళు వినిపిస్తున్నటువంటి వాదనలకి పోటీ అయినటువంటి వాదనలు వినిపించే న్యాయవాదుల్ని పెట్టుకోవడం మీ వల్ల కావట్లేదా సార్? ఒక్క పాయింట్ ఇదే అంశంలోనే మాట్లాడదాం. ఎందుకంటే ఇప్పుడు మనం సబ్జెక్ట్ నీలం సాహ్ని గారి అంశంలోనే ఏదైతే ఎలక్షన్కి సంబంధించిన అంశమో మనం మాట్లాడదాం. ఇదే ఎలక్షన్ కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని సింగిల్ బెంచ్ మీరు ఎలక్షన్స్ పెట్టడానికి వీల్లేదని చెప్పి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అప్పుడు డివిజనల్ బెంచ్కి వెళ్ళినప్పుడు సింగిల్ బెంచ్లో కూడా ఇదే ఎలక్షన్ కమిషనరు వాదనలు వినిపించింది. ఎందుకంటే 4 వారాలు ఉండాలని ఎక్కడా లేదు, ఆల్రెడీ 4 వారాలు ఖచ్చితంగా ఉండాలి అని అంటే మొన్న జరిగినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కావచ్చు, పంచాయతీ ఎన్నికల్లో కావచ్చు, అదే ఎన్నికల కమిషనర్గా ఉన్నటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు 4 వారాలు ఎక్కడా కూడా పెట్టలేదు. ఏదైతే ఫిబ్రవరి 15 మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తే మార్చి 10వ తారీఖు పోలింగ్ జరిగింది. పంచాయతీ ఎన్నికలకు జనవరి 29 నోటిఫికేషన్ ఇస్తే ఫిబ్రవరి 21 ఎన్నికల పోలింగ్ జరిగింది. అంటే 4 వారాలు ఇక్కడ నిబంధన లేదని చెప్పి ఇదే న్యాయవాదులు ఏదైతే ఎలక్షన్ కమిషన్ తరపున ఉన్నటువంటి న్యాయవాదులు వాదించి మాట్లాడినా కూడా సింగిల్ బెంచ్ దాన్ని తోసిపుచ్చింది. అసలు దాన్ని ఒప్పుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దాని తర్వాత డివిజనల్ బెంచ్లో మళ్ళీ ఇదే వాదనలు వినిపించినప్పుడు కన్విన్స్ అయ్యి మీరు ఎన్నికలు పెట్టుకోమని చెప్పింది. మళ్ళీ ఇదే సింగిల్ బెంచ్ ఇప్పుడు మళ్ళీ మీరు పెట్టినటువంటి ఎలక్షన్ చెల్లదు అని చెప్పింది. అంటే దీన్ని బట్టి ఏమవుతుంది, ప్రభుత్వం తరపున లేదంటే అంత వాదనలు వినిపిస్తున్నా కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది దాన్ని పరిగణలోకి తీసుకోవట్లేదు ఉన్నది అనేది కూడా అనేది నేను మీకు క్లెయిమ్ చేయడం కోసం అది చెప్పాను. ఎందుకంటే సేమ్ రిపీట్ సింగిల్ బెంచ్లో ఒక తీర్పు వచ్చింది, డివిజనల్ బెంచ్లో ఒకటి వచ్చింది. అంటే ఒక కోర్టులో ఒక బెంచ్లో ఒక తీర్పు, ఇంకో బెంచ్లో ఇంకో తీర్పు. మళ్ళీ మీరే ఎలక్షన్ పెట్టుకొని అన్నారు, ఎలక్షన్ దాన్ని ఆ ఉత్తర్వులను క్యాన్సిల్ చేశారు, పెట్టుకున్నాక మళ్ళీ ఇప్పుడు చెల్లదన్నారు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది సాయి గారు, ఇక్కడ వినిపిస్తున్నారు ఖచ్చితంగా వాదనలు వినిపించట్లేదు అన్నట్లు ప్రభుత్వం తరపున వినిపించింది ఉన్నది యాజ్ ఇట్ ఈజ్ డేట్ల ప్రకారం కూడా చెప్పారు. ఇప్పుడు కేవలం ఎన్నికలను క్యాన్సిల్ చేయడానికి కారణం ఏంటి సార్?
4 వారాలు సుప్రీంకోర్టు మీరు పెట్టినటువంటి ఎన్నికల కోడ్ మీరు 4 వారాలు ఉండలేదు కాబట్టి క్యాన్సిల్ చేసామన్నారు. అలా క్యాన్సిల్ చేస్తే మరి పంచాయతీ ఎన్నికలకు కూడా అదే 4 వారాలు లేదు కదా, అదే మున్సిపల్ కార్పొరేషన్ ఇక్కడే ఒక ఎన్నికలకు కూడా చిన్న 4 వారాలు లేదు కదా. రాజకీయంగా మీరు ప్రజలకి సమాధానం చెప్పాల్సిన ఒక పెద్ద ప్రశ్న ఉంది. ఏంటి అంటే మీరు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉన్నప్పుడు ఆయన ఎన్నికలు పెడతానన్నప్పుడు మీరేమన్నారు, వ్యాక్సినేషన్ కార్యక్రమం పూర్తవ్వాలి, అప్పటిదాకా ఎన్నికలు ఆపండి అని అడిగారు ఆయన. ఆయన లేదు నేను ప్రయారిటీ ఇస్తాం కానీ ఎన్నికలు అయితే ఆపబోము, నా టైంలో నా చేత ఎన్నికలు నిర్వహించనీయకుండా అడ్డుకోవడం కోసం ఈ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని కోర్టుకు వెళ్తే ఆయనకే అవకాశం ఇచ్చింది, ఆ ప్రకారం ఎన్నికలకి వెళ్ళింది. అప్పుడు మీ ప్రధానమైన లక్ష్యం ఏంటి, వ్యాక్సినేషన్ అనేటువంటిది అవ్యాక కానీ ఇది ఈ ఎన్నికల విధులు నిర్వహించే ప్రభుత్వ ఉద్యోగులకి ముందు వ్యాక్సినేషన్ అయ్యాక ఎన్నికలు నిర్వహించాలి అన్నటువంటిది ఫ్రంట్ లైన్ వర్కర్లకే అని చెప్పారు. తీరా చూస్తే ఆ తర్వాత నీలం సహాని రాగానే మరి అప్పుడు ఆ వ్యాక్సినేషన్ అన్న కార్యక్రమం మీరే పక్కన పెట్టేశారు. ఆవిడ నీలం సహాని ఎన్నికలు అనగానే ఓకే ఆవిడ అన్నది అంటే ఆవిడ మీ మనిషే ఆటోమేటిక్గా. అంతకుముందు నిమ్మగడ్డ గారు తెలుగుదేశం టైంలో నియమితులు, ఈవిడ మీ హయాంలో నియమితులే. అప్పుడు మరి మీరు కూడా ప్రజల ముందు మోసం చేసినట్టే కదా, అంటే మీ రాజకీయం కోసం ఎన్నికల కమిషన్ వాడుకునే ఇదే కదా. తప్పండి, అక్కడ మీరు ఇప్పుడు అది అపోజిషన్ చేస్తున్నటువంటి దాంట్లో ఒకసారి మీరు డెప్త్గా దాంట్లో ఆలోచించండి. ఎన్నికలు మేము వద్దన్నమాట వాస్తవం, ఎన్నికలు ఇప్పుడు వద్దు, వ్యాక్సినేషన్ ప్రక్రియ అయిపోయిన తర్వాత ఎన్నికలు పెట్టుకుందామని మేము చెప్పాం. అదే కానీ నిజంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు నిజంగా న్యాయస్థానాలు కూడా ఆ వ్యాక్సినేషన్ ఇంపార్టెంట్ అనేది వినుండుంటే ఈరోజు ఇన్ని కేసులు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చిండే కాదు, ఇన్ని డెత్లు కూడా వచ్చిండే కాదు. కనీసం 50% అన్న తగ్గే కేసులు, డెత్లు కూడా ఇంకో 50-60% తగ్గే అనేది గణాంకాలు చెప్తున్నటువంటిది. ఆ రోజు ఎన్నికల ప్రక్రియని నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఉన్నప్పుడే ఈ ఎన్నికలు కూడా అయిపోయాయి. సుప్రీంకోర్టు చెప్పింది ఎక్కడ, ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల వాయిదా పడింది కానీ బిగిన్ చేయమంటే ఆయన అది చేయలా. అది చేస్తే అప్పుడు మొట్టమొదటి వారంలోనే ఎన్నికలు అయిపోవాలి. అసలు 2020లో తీసుకుంటేనే మార్చి 22 జనతా కర్ఫ్యూ, అంటే నరేంద్ర మోడీ గారు జనతా కర్ఫ్యూ అనౌన్స్ చేసింది మార్చి 19, నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎన్నికలను వాయిదా వేసింది మార్చి 15. అంటే 21 అసలు ఎన్నికలు అయిపోయాయి. 21 దాకా ఓపెన్గా అందరం తిరుగుతూనే ఉన్నాం. 22 జనతా కర్ఫ్యూ తర్వాతే సడన్గా అందరం లాక్డౌన్ అని ప్రకటించారు. అంటే అసలు 21వ తారీఖుతో ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు సంవత్సరం నుంచి మరి 100 డిబేట్లో మనం డిస్కస్ చేసే అంశం కూడా ఉండేది కదా. ఒక ఎన్నికలు అయిపోయాయి, 15 వాయిదా వేశాడు, 21 ఎన్నికలు సార్, 22 జనతా కర్ఫ్యూ 2020. అంటే అయిపోయేది ఒక ప్రక్రియ అనేది. అది అక్కడి నుంచి వచ్చింది. సుప్రీంకోర్టు చెప్పిన గైడ్లైన్స్ ప్రకారం ఆయన వెళ్ళలేదు. దాని తర్వాత ఆయన ఉన్నప్పుడే ఇంకో 15 రోజులు టైం అనేది ఉంది. అంటే ఆయన కానీ ఎన్నికలు పెట్టాలి అని అనుకుంటే ఆ 15 రోజుల వ్యవధిలో పెట్టేసేసి ఆయన రిటైర్ అయిపోవచ్చు. అంటే ఇంకా టైం ఉంది. ఆయన లాస్ట్ ఏదైతే రిటైర్ అయ్యే కంటే ముందు 15 రోజుల ముందే ఈ మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికల ప్రక్రియ అవగొట్టేశారు. అవగొట్టిన తర్వాత 15 రోజులు ఆయన ఖాళీగా ఉన్నారు. ఆ టైంలోనే ఎన్నికలు అయిపోయాయి కానీ అప్పుడు పెట్టలా. కానీ కొత్త ఎన్నికలకు మేము అప్పుడు కూడా అడిగాం, ఈ ప్రక్రియ అంతా అవగొట్టేసేయండి, ఓ పని అయిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ మీరు బిగిన్ చేసి ఉన్నారు. ఎన్నికలంటే మీకు తెలియదేమో సార్, ఇవన్నీ తిరుగుతూ ఉంటారు ప్రజలు, ఆల్రెడీ ఒక ప్రక్రియ అయిపోయింది కాబట్టి మళ్ళీ మధ్యలో బ్రేక్ రాకూడదు అనే ఉద్దేశంతో ప్రభుత్వం కూడా ప్రెజర్ తీసుకొచ్చింది. మీరు పెట్టండి, ఆల్రెడీ 2 ఎన్నికలు అయిపోయినాయి కదా, ఈ ఎన్నికలు వాయిదా పడిన ప్రక్రియ కదా, 1 వీక్లో అయిపోతాయి కదా అని చెప్తే ఆయన కన్సిడర్ చేయలేదు. దాని తర్వాత వచ్చినటువంటి నీలం సాహ్ని గారిని పెట్టమన్న వారం రోజుల్లో ఆ ప్రక్రియ అనేది అయిపోయింది. ఇంకెక్కడెక్కడ మేము ప్రజలకి అన్యాయం చేసినట్టు అయితే సాయి గారు, నిజంగా పెట్టకుండా ఉంటే ఈ రోజుకి కూడా అవ్వదు, వచ్చే నెల కూడా అవ్వదు, ఆ పోయొచ్చే నెల కూడా అవ్వదు. ఇప్పటికే సంవత్సరం వ్యాక్సినేషన్ అనే పదం వాళ్ళకెందుకు వచ్చింది, ఇప్పుడు ఎందుకు రాలేదని. వ్యాక్సినేషన్ అయ్యేదాకా ఎన్నికలు నిర్వహించమన్నారు, దానికోసం కోర్టుకు కూడా వెళ్ళారు. అక్కడ మీరు చేసేది ఏంటంటే నెలల తరబడి ప్రక్రియ కాదు, 3 రకాల ఎన్నికలు అయితే నిజంగా నిమ్మగడ్డ అంతే కదండి, ఏళ్ల తరబడి ఏం లేదు కదా. 3 రకాల ఎన్నికలు అనేది దాదాపుగా 2 నెలలు జరిగినటువంటి ప్రక్రియ. దాంట్లో ఒక వారం ప్రక్రియ నేను చెప్పేది. ఈ ప్రక్రియ కేవలం వారం రోజుల్లోనే అయిపోయింది నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత. ఆ వారానికి మనం 2 నెలలకి చాలా తేడా లేదా? ఆ వారంలో అవగొట్టేస్తే పని అయిపోయింది అంటారు సార్. వారంలో అప్పుడు కూడా నెల లెక్క కదా వేసుకుంది. ఎక్కడ సార్ 2 నెలలు జరిగింది కానీ మీ కవరింగ్ బాగుంది. రైట్, ఇక్కడ సోడేకర్ గారు సోడేకర్ గారు ఇవాళ ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వాదనల్లో ఫెయిల్ అవుతుందా, విధానాల్లో ఫెయిల్ అవుతుందా? అంటే 2 విషయాలు సాగారు. ఒకటి ఏంటంటే ప్రభుత్వ విధి విధానాలు కానీ నిర్ణయాన్ని గురించి కానీ మాట్లాడే అంత నాలెడ్జ్ నాకు లేదు, అనుభవం కూడా నాకు లేదు. కాకపోతే మనం చూస్తున్న ప్రక్రియ ప్రకారం ఒక లాయర్ గా నాకు అర్థమవుతుంది ఏంటంటే
ఎక్కడా కూడా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒక లీగల్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ లో కూడా ఒక లీగల్ డిపార్ట్మెంట్ ఉంది కదా సార్, దాన్ని ఇన్వాల్వ్ చేయట్లేదని మాత్రం చాలా సుస్పష్టంగా అర్థమవుతాం. ప్రతి డిపార్ట్మెంట్ లో, గవర్నమెంట్ లో ప్రతి డిపార్ట్మెంట్ లో ఒక లీగల్ డిపార్ట్మెంట్ ఉంటుంది, దానిలో ఒక లాయర్ ఎవరో ఒకరు ఉంటారు, దానిలో అపాయింట్ డైరెక్టర్ లీగల్ అలా ఏదో ఉంటుంది. వాళ్ళని కన్సల్ట్ చేయట్లేదు మాత్రం చాలా సుస్పష్టంగా అర్థమవుతుంది. వాళ్ళు ఉన్నదే ఎందుకు మరి పర్పస్? ఇప్పుడు మనకి ప్రభుత్వం నిర్ణయం తీసుకునే ముందు వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయాలి. ఎక్కడ అవుతుంది మనకి సమస్య? అన్ని ముఖ్యమంత్రి గారే నిర్ణయం తీసుకుంటారు, ఏ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ చేయరు దానిలో. ఎలక్షన్లు పెట్టాలంటే దానికి ఒక పంచాయతీరాజ్ ఎలక్షన్లు అయితే పంచాయతీరాజ్ శాఖ ఉంది, ఆ శాఖ మంత్రి గారిని పిలవటం, ఆ శాఖలో ఉన్న వాళ్ళని ముందు మీరు డిస్కస్ చేసుకొని చెప్పండి మాకు అని చెప్పటం, ఒక ఎలక్టోరల్ రోల్స్ తయారు చేయటం, ఇవన్నీ ఏవి జరగట్లేదు. మీ కోర్టులో వస్తున్న సమస్యలు అవి. నేను నా సొంతంగా ఏం మాట్లాడలేదు. మీ కోర్టులోకి వచ్చింది ఏంటి? మా ఎలక్టోరల్ రోల్స్ లో మా ఊర్లో మా పేర్లు లేవు, లేకపోతే మా రిజర్వేషన్ ప్రకారం మాకు ఈ కాన్స్టిట్యున్సీ రాలేదు, లేకపోతే మాకు 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఓటు హక్కు ఇవ్వలేదు ఈసారి. ఇవే కదా మీకు వస్తున్నాయి. అంటే ఏం జరుగుతుంది? నిర్ణయాధికారం ఎవరి దగ్గర అయితే ఉందో ఆ డిపార్ట్మెంట్ ఓవర్లుక్ చేసి సీఎం గారు వాళ్ళ లెవెల్లో డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ జరుగుతున్న తరుణంలో కూడా వాళ్ళు కనీసం అరే మనకి ఒక అడ్వకేట్ జనరల్ ఉన్నారు, ఆయన సలహా తీసుకోవాలి, లేకపోతే ఒక అడిషనల్ అడ్వకేట్ జనరల్ ప్రతి డిపార్ట్మెంట్ కి ఉన్నారు, వాళ్ళ సలహా తీసుకోవాలి. దాని ప్రకారం కోర్టు ఇదివరకు ఏమైనా నిర్ణయాలు ఇచ్చిందా, లేకపోతే రాజ్యాంగంలో ఏదైనా పొందుపరచబడి ఉందా, లేకపోతే ఎలక్షన్ నియమాల్లో ఏమన్నా పొందుపరచబడి ఉందా, దీని మీద ఏమైనా జడ్జిమెంట్లు ఉన్నాయా, ఇలా తీసుకుంటూ వెళ్తే కొంతవరకు మీకు ఇది లిటిగేషన్ అనేది కొంత ఫిల్టర్ అయిపోతుందండి. అది జరగట్లేదు నాకు తెలిసినంత వరకు ప్రక్రియలో. లాయర్లు ఎప్పుడు లాస్ట్ లో వస్తున్నారు, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునే ప్రక్రియలో మేము వస్తున్నాం తప్ప మమ్మల్ని ముందు అంటే డ్యూ డిలిజెన్స్ అంటారు దీన్ని యాక్చువల్ గా అమెరికన్ లీగల్ సిస్టమ్ లో. మన దగ్గర అది లేదు. సో అమెరికాలో మీరు తీసుకుంటే ఫస్ట్ లాయర్ని కన్సల్ట్ చేస్తారు వాళ్ళు. లాయర్ అంటే వాళ్ళ డిపార్ట్మెంట్ లో ఉన్న సొలిసిటర్స్ అంటారు, అక్కడ వాళ్ళని కన్సిడర్ చేస్తారు. ఇక్కడ మనకి ఆ సిస్టమ్ లేదు, మన సమస్య అది. అందుకని లిటిగేషన్ ఇంత పెరుగుతుంది. ఇదే కనుక నీలం సాహ్ని గారు వాళ్ళ డిపార్ట్మెంట్ లో ఉన్న లాయర్ గారిని ఒక మాట అడుగుతారు, లేకపోతే అడిషనల్ అడ్వకేట్ జనరల్ గారిని ఒక మాట అడుగుంటే ఆయన ఏదో సలహా ఇచ్చి ఉండేవాళ్ళేమో, లిటిగేషన్ అవార్డ్ అయి ఉండేదేమో. రైట్, ఏమంటారు వెంకటరెడ్డి గారు? అంటే అడగటానికి ఇక్కడ ఏమన్నా ఇప్పుడు సోడేకర్ అన్న మాట్లాడిన దాంట్లో ఒకటండి ఈ అంశం, నేను మిగిలిన అంశాల్లో వేరు ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ అంశాలు ఉంటాయి దాంట్లో. ఇప్పుడు ఈ అంశంలో లీగల్ ఒపీనియన్ ఏముంటుంది దీంట్లో? ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన దగ్గర నుంచి పోలింగ్ దాకా మనం ఎన్నికల కోడ్ దాని ప్రక్రియలో చూసుకుంటాం. ఇక్కడే ఒక చిన్న పాయింట్ చెప్తాను, అడగండి సార్. ఎక్స్పీరియన్స్, పాలన అనుభవం అన్న పాయింట్ దగ్గర ఇక్కడే ఉంటుంది. సాధారణంగా మీ సాక్షిలో ఉన్నటువంటి సెక్రటేరియట్ బీట్ చూసే రిపోర్టర్లను అడిగినా చెప్తారు, ఒక ప్రాసెస్ ఉంటుంది. ఒక ఫైలు ఇదిగో ముఖ్యమంత్రి గారు తలా ఓ 10,000 రూపాయలు వేద్దాం అనుకున్నారు అనేసుకుని డైరెక్ట్గా ఆయన చేసేయడం కాదు, అది కన్సర్న్డ్ డిపార్ట్మెంట్కి మూవ్ చేయాలి. అక్కడ ఉన్నటువంటి అసిస్టెంట్ సెక్రటరీ తన దాంట్లో ఎంత డబ్బులు ఉన్నాయి, ఎట్లా అవసరం అవుతుంది, ఎలా ఇవ్వచ్చు, ఏంటనేది ఒక లెక్క చెప్తాడు. దాని మీదనే సెక్రటరీ ఉంటారు, ఆయన దాంట్లో ఉండేటువంటి లోపాలేంటి, దానివల్ల రాబోయేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి అనేది రాస్తారు. వాటిని అక్కడ ఉన్నటువంటి లీగల్ ఎక్స్పర్ట్కి చెప్తే దాన్ని ఎలా పరిష్కరించి ముఖ్యమంత్రి గారు కోరుకున్నది చెయ్యొచ్చో రాస్తారు. అప్పుడు దానికి అనుగుణంగా ఒక చట్టం చేస్తే అప్పుడు ఇంకా అసలు మిమ్మల్ని ఎవ్వరూ ఆపేది ఉండదు. అది ప్రొసీజర్. కింద అసిస్టెంట్ సెక్రటరీ అంటే డిపార్ట్మెంట్కి వెళ్ళినప్పుడు సూపర్వైజర్ అసిస్టెంట్ సెక్రటరీకి ఇస్తారు, అసిస్టెంట్ సెక్రటరీకి ఆ తర్వాత రెండింటి మీద కలిపి లీగల్ ఒపీనియన్ తీసుకుని చేస్తారు. ఇది ఒక ప్రాసెస్. సాధారణంగా పొలిటికల్గా కాదు, ఇది మామూలుగా అడ్మినిస్ట్రేటివ్గా అవగాహన ఉన్నటువంటి వాళ్ళు. అట్లా ఇక్కడ జరగట్లేదు. ముఖ్యమంత్రి గారు అన్నారు కాబట్టి ఇక్కడ ఆచరణలో పెట్టేయాలి అన్న మెంటాలిటీతో చట్టానికి సంబంధించి ఇట్లాంటి సిస్టమ్ని ఫాలో కావట్లేదు అన్నటువంటిది ప్రధానంగా వినబడుతుంది. ఇప్పుడు సోడేకర్ గారు చెప్తున్నటువంటి పాయింట్లో లీగల్ ఫెటర్నిటీ అంటే ఏదో ప్రతిదానికి లాయర్ గారి దగ్గరికి వెళ్ళాలి. ఆ డిపార్ట్మెంట్ తరపున మీకు గవర్నమెంట్ తరపునే ఉంటారు లీగల్ ఎక్స్పర్ట్ అనేటువంటి, వాళ్ళతో చెప్తే వాళ్ళు ఇదిగో ఈ ప్రాబ్లం వస్తుంది అన్నప్పుడు దాన్ని ఎలా అధిగమించాలో కూడా దాంట్లో నుంచి చెప్తారు. అలా చేయలేకపోవడం అన్నటువంటిది లోపం ఎక్కడ కనబడుతుంది? సార్ ఖచ్చితంగా తీసుకుంటారు, తీసుకోకుండా ఎక్కడ ఉంటారు. ఇప్పుడు మీకు ఒక అంశం ఉంది, దీని మీద ఇలా వెళ్ళాలి, సపోజ్ ఏదన్నా ఒక అంశానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా డిపార్ట్మెంట్ వాళ్ళతో అక్కడ ఉన్న ఎవరైతే ప్రిన్సిపల్ సెక్రటరీ వాళ్ళతో డిస్కస్ చేయకుండా ఏం చేయరు కదా. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి గారు ఇలా అనుకుంటున్నారు, సో ఇలా చేయడానికి అవకాశం ఉందా, లేదంటే ఇంకేదన్నా బెటర్గా ఉంటుంది అనిపిస్తుందా మీకు? సార్ ఇప్పుడు ప్రభుత్వం చెప్పండి, ప్రభుత్వం కొన్ని వేల నిర్ణయాలు తీసుకొని ఉంది సార్ ఈ 2 సంవత్సరాల్లో. దాంట్లో మీరు అన్నట్టు కొన్ని ఒక 100 అంశాల్లోనో లేదంటే ఒక 110 సార్లు కోర్టుల్లో ఎవరో వెళ్ళారు, దాని అంశాలు అడ్డుపడ్డాయి, మిగిలిన ఇంప్లిమెంటేషన్లు అవుతూ ఉన్నాయి కదా. అసలు ఏది అవ్వట్లేదు అని అనడానికి లేదు కదా. కొన్ని అంశాల్లో కొంతమంది వెళ్తూ ఉన్నారు, దానికి సంబంధించి డిలే అవుతూ ఉంది.
ఇప్పుడు మీకు ఏదైతే రాజధాని అంశాలు కావచ్చు, ఇంకొక అంశాలు కావచ్చు, కొన్ని మేజర్గా ఇప్పుడు రెండు అంశాల మీద అనేక సందర్భాల్లో కోర్టులో వ్యతిరేకంగా తీర్పులు వచ్చినాయి. మిగతా ఆ అది రెండు routine ఏది నిమ్మగడ్డది procedure, sir. రాజధాని. ఒకటే గుర్తు, మీకు మిగతాదంతా రొటీన్ ప్రొసీజర్. ఇప్పుడు ఉద్యోగులకి జీతాలు లేకపోతే ఇంకోటో రొటీన్ ప్రొసీజర్. ఇవి కీలకం. మీ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలు మీ అనడానికి లేదు, మన ప్రభుత్వం అనాలి. ఎందుకంటే అందరం కూడా రాష్ట్ర ఎన్నికలు అయిపోయాక అందరిది ప్రభుత్వం, మీది వేరు మాది వేరు అనేది ఉండదు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం అనేటువంటిది ఇప్పుడు వస్తాయి ఇవన్నీ కూడా. మిగతాది రొటీన్గా జరిగేటువంటిది జీతాలు ఇస్తున్నారా లేదా, డిఏలు ఇస్తున్నారా, టీఏలు ఇస్తున్నారా, లేకపోతే రొటీన్గా జరిగిపోయేటువంటిది రొటీన్. మీ ప్రభుత్వము లేదా మన ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలకి ఎదురవుతున్నటువంటి లోపం అక్కడ పదే ఎదురవుతోంది సార్. దానికే సాయి గారు ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్ అంశమే తీసుకున్నాం. అనేక సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ మీద ఇష్యూస్ జరిగినప్పుడు హైకోర్టు, సుప్రీంకోర్టులు వెళ్ళినప్పుడు కింద హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా ఏం చెప్పారు, ఎలక్షన్ కమిషనర్ తీసుకునేటటువంటి నిర్ణయాలు, ఆ కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయాల్లో మేము తలదూర్చమని చెప్పి ఇదే న్యాయస్థానాలు చెప్పినాయి. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొన్న జరిగినటువంటి దాంట్లో నీలం సాహ్ని గారు ఎన్నికల కమిషనర్గా వచ్చిన తర్వాత ఎన్నికలు జరిగిన తర్వాత దాన్ని క్యాన్సిల్ చేయమంటున్నారు. అంటే ఇక్కడ మీకు వేరియన్స్ ఆఫ్ కనపట్టలేదా? దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం లీగల్ ఒపీనియన్ ఏముంటుంది? ఇప్పుడు మీరు ఇదే అంశాల్లో ఒకసారి కమిషన్ తీసుకొని ఒక నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత దాంట్లో మేము ఇన్వాల్వ్ కావడానికి లేదని చెప్పి సాక్షాత్తు హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం వద్దు, అది క్యాన్సిల్ చేయండి, ఇప్పుడు ఎన్నికలు వద్దని వెళ్ళినా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కమిషన్కి అనుకూలంగా వచ్చింది. కానీ ఇక్కడ ఎన్నికలు పెట్టమని ఇదే ఎన్నికలు పెట్టిన తర్వాత వద్దు అని చెప్పారు. అంటే పెట్టిన తర్వాత క్యాన్సిల్ చేయటం. మరి దీంట్లో ఎన్నికల కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ మేము ఇన్వాల్వ్ కాను అన్నది ఇప్పుడు ఇక ఎట్లా అయింది ఇక్కడ? అంటే అక్కడ ఏం జరుగుతుంది అనేది ప్రజలకు అర్థం కావడం కోసం చేసి, ఎందుకంటే మళ్ళీ న్యాయస్థానాలని న్యాయమూర్తిని ఎవరు కూడా తక్కువ చేసి మాట్లాడట్లేదు. అందరికీ అపారమైనటువంటి గౌరవం ఉంది. రైట్. కృష్ణాంజనేయులు గారు మీరేమంటారు? ఈ కోర్టుల విషయంలో ప్రభుత్వాల విధానపరమైనటువంటి నిర్ణయాల విషయంలో నాకున్నటువంటి అవగాహన మేరకు, ఈ 2 సంవత్సరాల్లో చూసినటువంటి అవగాహన మేరకు నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. ఈ ప్రభుత్వము నియంతృత్వ ధోరణిలో వ్యవహరిస్తుంది, చట్ట వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది, రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది. దీనికి ఒక హిడెన్ ఎజెండా ఉంది అనేటువంటిది నా అనుమానం. ఇక్కడ మీరు ఒక మాట ఇందాక చాలా స్పష్టంగా చెప్పారు. ఏం మాట చెప్పారు? ఇదే ఐఏఎస్లు, ఇదే ఐపీఎస్లు వీళ్ళే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇన్ని కోర్టులకు సంబంధించిన ఇన్ని తీర్పులు ఈ విధంగా నెగిటివ్ గా లేవు, ఇప్పుడు ఉండేటువంటి దాంట్లో ఎందుకు వస్తున్నాయి? మన అధికారులు వాళ్ళే నిర్ణయం తీసుకునేటప్పుడు వాళ్ళకి చట్టాలు తెలుసు, రూల్ ఆఫ్ లా తెలుసు, అన్ని తెలుసు. మరి వాళ్ళే ఎందుకు ఈ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారంటే పాలకుల యొక్క ధోరణిలో ఏదో తేడా ఉంది, జరగాలి అనేటువంటి విధంగా ఈ పాలకుల ధోరణి ఉంది. కాబట్టే ఈ విధమైనటువంటి కోర్టు ముందు ఈ విధమైనటువంటి ఈ ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలు న్యాయ సమీక్షకు నిలబడటం లేదు అనేటువంటిది స్పష్టమవుతుంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి సంబంధించిన చెప్తున్నారు. ఒక రంగులకు సంబంధించినటువంటి ఈ పాయింట్లను మధ్యలో ఆయన యాడ్ చేసి చెప్తే బాగుంది. కృష్ణాంజనేయులు గారు, ఇప్పుడు మనకు అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తి ఎలక్షన్ కమిషన్ గారుగా వస్తేనేమో 4 వారాల ఎన్నికలకు కూడా మనకు అవసరంలా. ఆ రోజు ఎవరో కోర్టుకి వెళ్ళాల, 4 వారాలు లేదు కదా, పంచాయతీ ఎన్నికలకి 23 రోజులు 22 రోజుల్లో పెట్టారు, మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికలకు కూడా అట్టానే పెట్టారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మరి ఎక్కడైతే ఎన్నికల ప్రక్రియ వాయిదా పడిందో అక్కడి నుంచి పెట్టమంటే పెట్టలేదు కదని చెప్పి ఆ రోజు ఎవరు ఏ న్యాయవాది కోర్టులకు వెళ్ళలేదు, ఏ రాజకీయ పార్టీలు కోర్టులకు వెళ్ళాల. కానీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు వెళ్ళిపోగానే ఏదైతే ఆల్రెడీ ఎన్నికల ప్రక్రియ 3 ఎలక్షన్ ప్రక్రియలో 2 ఎలక్షన్స్ అయిపోయి ఇంకో ఎలక్షన్ ప్రక్రియ ఓన్లీ పోలింగ్ దగ్గర ఆగిపోతే దాన్ని కంటిన్యూ చేయడానికి 1 వారం 10 రోజుల వ్యవధిలో దానికి నిర్ణయం తీసుకొని చేస్తే అప్పుడు న్యాయస్థానాలకు వెళ్ళిన దాని మీద మనం ఏమంటాం సార్? ఇది కూడా ప్రభుత్వం తప్పిదం అంటామా? లేదంటే ఇంకా ఎవరు వెళ్తున్నారు, ఎవరు దీన్ని చేయిస్తున్నారని మాట్లాడతామా? ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు మీరు తప్పు పట్టొచ్చు. ప్రతిదీ రాజ్యాంగ వ్యతిరేకమే, ప్రతిదీ ప్రజా వ్యతిరేకమే అంటే అయితే ఇక్కడ సాయి గారు మీరు ఇందాక ఈ నిర్ణయాలకు సంబంధించినటువంటి దాంట్లో ఎడన ఎజెండా అని నేను ఎందుకు ఆ పదం వాడాను అని అంటే, రంగులకు సంబంధించినటువంటి దాంట్లో మీరు చూడండి ఐఏఎస్లు వాళ్ళే తీసుకున్నారు నిర్ణయాలు. ఈ నిర్ణయాలు తీసుకున్న తర్వాత కోర్టు తప్పన్నది, కింది కోర్టు తప్పన్నది, తర్వాత హైకోర్టు తప్పన్నది, ఆ తర్వాత సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు.
ఆ తర్వాత సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా ఏం చేశారు? లేదు లేదు, మన పార్టీ రంగులతో పాటు అదనంగా ఇంకో రెండు రంగులు చేస్తానని ఇంకొక జీవో ఇప్పించారు ప్రభుత్వం, అదే ఐఏఎస్లతో ఇంకొక జీవో ఇచ్చేసి ఇంకొక 2 రంగులు అదనంగా చేరిస్తే మళ్ళీ కింది కోర్టు నుంచి మొదలుపెట్టి మళ్ళీ హైకోర్టు మళ్ళీ సుప్రీంకోర్టు వరకు వెళ్ళిన తర్వాత అప్పుడు ఈ ప్రభుత్వం మార్చుకున్నది. ఎందుకు అలా చేయాలి? ఈ విధమైనటువంటి ధోరణి ఎందుకు? మీరు చేసేటువంటి తప్పు అని మీకు తెలిసినా కూడా, లేకపోతే ఒకళ్ళ అధికారులు ఆ విధమైనటువంటి చెప్పినా కూడా ప్రభుత్వం ఎందుకు చేస్తుంది అనేటువంటి అంశం మీద ఈ హిడెన్ ఎజెండా అనేటువంటి మాట ఎందుకు వాడాను అంటే, నాకు చిన్న డౌట్ అండి కృష్ణాంజనేయులు గారు, సంబంధించి నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఇక్కడ ఒక చిన్న డౌట్ కృష్ణాంజనేయులు గారు, ఈ కోర్టులన్నీ కూడా మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయి. సాయి గారు, కృష్ణాంజనేయులు గారు, ఒక చిన్న డౌట్. సాయి గారు, ప్రాక్టికల్గా చూద్దాం మనం. ఇవాళ రోజున మమతా బెనర్జీ వచ్చిన తర్వాత టోటల్ కోల్కతా రంగులన్నీ కూడా తన పార్టీ రంగుల్ని వేసేయమని ఆదేశించింది. ఈవెన్ డైరెక్ట్గా ఒక జీవో ఏమి ఇచ్చిందంటే ఆ రంగులు వేసుకున్న వాళ్ళకి హౌస్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇచ్చింది ఆవిడ పార్టీ రంగులు వేసుకుంటే. నెంబర్ 1 పాయింట్. రెండోది, మన దగ్గర గతంలో ఇదే చంద్రబాబు గారి పరిపాలనలో ఉన్నప్పుడు, తెలుగుదేశం పరిపాలనలో ఉన్నప్పుడు వాటర్ ట్యాంకులకి అన్నిటికీ కూడా పసుపు రంగే వేశారు. ఈవెన్ చివరికి మరుగుదొడ్లు, స్వచ్ఛ భారత్ కింద కట్టించిన మరుగుదొడ్లకి ఆ కలర్సే వేశారు. అలాగే అన్న క్యాంటీన్లకి అదే కలర్ వేశారు. ఇంకోవైపున ఈ మంచినీళ్ళది మినరల్ వాటర్ ప్లాంట్లను అక్కడక్కడ పెట్టిన వాటికి అదే రంగులు వేశారు. అంటే అప్పుడు ఎవరు పిటిషన్ వెయ్యలేదు కాబట్టి రాలేదా? ఇప్పుడు ఈ 2 చోట్ల కూడా ఇక్కడ వీళ్ళ దగ్గర పిటిషన్ వేశారు కాబట్టినే వర్కౌట్ అవుతుందా? కోర్టులు అప్పుడు మాత్రమే జోక్యం చేసుకుంటాయా? వెళ్ళినప్పుడు మాత్రమే కోర్టులు జోక్యం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ ప్రజలకు సంబంధించినటువంటి లేకపోతే మొత్తం ప్రజా వ్యవస్థ మొత్తం అస్తవ్యస్తమైనటువంటి సందర్భాల్లో కొన్ని కేసులు మాత్రమే సుమోటోగా తీసుకునేటువంటి అవకాశం ఉంటది. ఇప్పుడు కరోనాకు సంబంధించినటువంటి విషయము, అలాంటి సంబంధించినటువంటి తీవ్రమైనటువంటి విషయాల్లో సుమోటో కేసులు ఉంటాయి తప్ప కోర్టు దృష్టికి ఏదైనా అంశాలు వెళ్ళినప్పుడు మాత్రమే కోర్టులు జోక్యం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈ కోర్టు దృష్టికి వెళ్ళినప్పుడు మనం చేసినటువంటి పని అది చట్టబద్ధంగా ఉందా లేదనేటువంటిది చూస్తుంది. అదే కోర్టు చెప్తుంది. కోర్టుకు ఉండేటువంటి అధికారం ఒక్కటే, ఆర్టికల్ 50 ప్రకారంగా న్యాయ సమీక్షకు నిలబడేటువంటి విధంగా ఈ యొక్క ప్రభుత్వాల యొక్క నిర్ణయాలు ఉన్నాయా, కార్యనిర్వాహక వ్యవస్థ యొక్క నిర్ణయాలు ఉన్నాయా అనేటువంటి విషయాన్ని కోర్టులు ఆ విధంగా చూసి చర్యలు తీసుకుంటాయి. లేకపోతే వాళ్ళకు కూడా అధికారం లేదు. ప్రతి అంశం మీద ప్రభుత్వం తీసుకునేటువంటి ప్రతి అంశాల్లో రోజు పేపర్లో సంబంధించినటువంటి ఏదైనా ఒక ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోగానే వాళ్ళ మీద మేము కుదరదు, మేము ఒప్పుకోమని కోర్టులు అనవు. కోర్టుల పరిధి ఏమిటంటే నిర్ణయం తీసుకున్నటువంటి చట్టాలు చేసేటువంటి అధికారం అన్ని ఉంటాయి వీళ్ళకి, ప్రభుత్వాలకే, ప్రజా ఎన్నికైనటువంటి ప్రభుత్వాలకే. వీళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు చట్టబద్ధంగా ఉన్నాయా, రాజ్యాంగబద్ధంగా ఉన్నాయా, న్యాయ సమీక్షకు లోబడి ఉన్నాయా లేవు అనేటువంటిది మాత్రమే చూస్తాయి. ఇక్కడ నేను హిడెన్ ఎజెండా అనేటువంటి మాట ఎందుకు వాడాను ఈ ప్రభుత్వానికి ఉంది అని అంటే, ఆ మాట ఎందుకు వాడానంటే, ఈ కోర్టులన్నీ కూడా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా కానీ కోర్టులు వ్యతిరేకంగా చేస్తున్నారు. కోర్టులు అనేటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకం అనేటువంటి విధంగా ప్రజల్లో ఒక భావన క్రియేట్ చేయాలనేటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఈ ప్రభుత్వానికి కానీ ఉండి ఉండవచ్చు అని నాకు ఒక అనుమానం వస్తుంది. దీనికి కారణం ఏమిటి అంటే, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కేసుల విషయంలో భవిష్యత్తులో ఆయన గిర శిక్షలు పడేటువంటి పరిస్థితులు గిర కోర్టుల నుంచి ఉంటే ఆ విధమైనటువంటి శిక్షలు పడ్డదానికి కూడా ఈ జడ్జీలు వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్షపూరితమైనటువంటి ఒక ఆలోచనతో ఈ విధంగా శిక్షలు వేశారు అనేటువంటి విధంగా రాజకీయంగా ప్రచారం చేసుకోవాలనేటువంటి ఉద్దేశం కూడా ఈ ప్రభుత్వానికి లేకపోతే పాలకులకి ఉండి ఉండవచ్చేమో అనేటువంటి ఒక అనుమానం కలుగుతుంది. ఇన్ని కేసుల్లో వ్యతిరేకత వచ్చిన తర్వాత కోర్టుల నుంచి ఈ విధంగా పదే పదే చట్ట వ్యతిరేకంగా న్యాయానికి నిలబడినటువంటి విధంగా నిర్ణయాలు తీసుకోవటం అనేటువంటిది పదే పదే జరిగేటువంటి అవకాశం లేదు. ఇది ఒక నియంతృత్వ ధోరణిలో మనం గెలిచాం కాబట్టి, మనకు 151 సీట్లు వచ్చాయి కాబట్టి మనం ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నారు అనేటువంటిది మాత్రం స్పష్టమవుతుంది. మనం రాజ్యాంగబద్ధంగా ఏ ప్రభుత్వమైనా సరే రాజ్యాంగబద్ధంగా మాత్రమే పరిపాలన చేయాల్సి ఉంటుంది.
జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి అయిన Right. తర్వాత ఆయన 150 మంది ఎమ్మెల్యేలు నాన్నగారు ఆయన గారు. ముఖ్యమంత్రిగా ఎన్నుకునేటువంటి విధానం కూడా రాజ్యాంగబద్ధంగానే జరిగింది. రాజ్యాంగబద్ధంగానే ప్రమాణం చేశారు. అంతే తప్ప రాజ్యాంగం లేకుండా న్యాయ సమీక్షకు లోపడకుండా ఎవరూ లేకుండా మన ఇష్టం వచ్చినట్టు చేసుకోవడానికి సాధ్యమయ్యేటువంటి విషయం కాదు. ఇక్కడ న్యాయవాదులను కానీ వాళ్ళ యొక్క లీగల్కు ఉండేటువంటి వాళ్ళ యొక్క సెటప్ ఏదో ఉందో వాళ్ళు చెప్పేటువంటి సలహాలు సూచనలు కూడా పాటించని కారణంగానే ఇలాంటి సమస్యలు వస్తున్నాయేమని చెప్పి నాకు అనుమానం వస్తుంది. లేకపోతే కృష్ణాంజనేయులు గారు, వాళ్ళని Right. అడిగితే ఈ విధమైన సలహాలు ఇవ్వగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వాళ్ళు కృష్ణాంజనేయులు గారు, న్యాయ వ్యవస్థలో సాయి గారు. వాళ్ళ పరిధిలో ఉండేటువంటి అనేక మంది Right, సలహాలు ఒక్క నిమిషం. న్యాయపరమైనటువంటి వాళ్ళు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, అందరూ ఉన్నారు. Right, వాళ్ళు right. సలహాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. చెప్పనండి వెంకటరెడ్డి గారు, ఆయన అయిపోతుంది. రైట్. కృష్ణాంజనేయులు గారు ఇక్కడ రైట్, ఇప్పుడు చెప్పండి. కృష్ణాంజనేయులు గారు, ఇప్పుడు నేను మాట్లాడలేదు సార్ దాని గురించి. మీరు ప్రభుత్వాన్ని మాట్లాడిన దాంట్లో సాక్షాత్తు సుప్రీంకోర్టు మాట్లాడింది. గ్యాగ్ ఆర్డర్లు ఈ అంశాలు వచ్చినప్పుడు హైకోర్టులో ఏం జరుగుతుందని చెప్పి సుప్రీంకోర్టు మాట్లాడింది. మేమేదో న్యాయస్థానాల్లో తీర్పులు మాకు వ్యతిరేకం వస్తున్నాయని మేమేదో పబ్లిసిటీ చేసుకోవాల్సినటువంటి పని లేదు. మీరేదో కేసులు ఎక్కడెక్కడికో తీసుకెళ్ళి చెప్తా ఉన్నారు. ఆ న్యాయస్థానాలను గౌరవిస్తూనే ఆ న్యాయస్థానాల అంశాల్లో వాళ్ళు ఎప్పుడైతే ఇచ్చారో విచారణకు వాటన్నిటికీ హాజరవుతూనే ఉన్నారు. ఎప్పుడు కూడా మేము ఎక్కడ న్యాయస్థానాలు విస్మరించలేదు. వాళ్ళు చెప్పిన దాన్ని ఎక్కడా కూడా ఇచ్చేయలేదు. న్యాయస్థానాలు కొన్ని తీర్పులు ఇస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూనే వెళ్తా ఉన్నాం. అది లేదు ఇంకా ఫర్దర్గా చేయాలంటే పైకోర్టుకు వెళ్తూ ఉంటారు. అది రెగ్యులర్గా జరిగేటటువంటి ప్రక్రియ. కానీ మీరు ఇక్కడ హైకోర్టులో వ్యతిరేకంగా వచ్చేయన్ని మేము ఏదో క్లెయిమ్ చేసుకుంటున్నాం అనే దాంట్లో నేను చెప్తున్నా, సుప్రీంకోర్టే సాక్షాత్తు మాట్లాడింది. రాష్ట్ర హైకోర్టులో ఏం జరుగుతుంది, మీరు గ్యాగ్ ఆర్డర్లు ఇస్తే ఎట్లా, కనీసం విచారణ జరగాలి కదా అని. ఏ అంశాల్లో ఎవరెవరు వెళ్తే ఏ అర్ధరాత్రి స్టేలు వస్తున్నాయో, అర్ధరాత్రి గ్యాగ్ ఆర్డర్లు ఎట్టొస్తున్నాయో పొలిటికల్ అనలిస్ట్గా మీకు తెలియదా? రాష్ట్ర హైకోర్టులో ఏం జరిగిందో, ఏం జరుగుతుందో? న్యాయమూర్తులు తప్పు చేసినా గ్యాగ్ ఆర్డర్లు ఇచ్చినా ఖచ్చితంగా కోర్టులే సరి చేయిస్తాయి కదా. కోర్టుల దాని గురించి చెబుతున్నాను సార్, ఏం జరుగుతుంది హైకోర్టులో అని. తప్పు కాబట్టే సరి చేసింది. కానీ మీరు మీ తప్పుల్ని సరి చేసేటువంటి ప్రయత్నం కోర్టులు చేసినా కూడా కోర్టులు కూడా Right, మీరు right. ఆ ఉద్దేశాలను ఆపాదిస్తున్నారు. అది కదా రైట్. మళ్ళీ మనం వేరే వైపుకి వెళ్ళొద్దాం. రైట్. ఒక్క నిమిషం, ఆపాదిస్తున్నారు కదా. డైవర్ట్ కావద్దు. ఒక్క నిమిషం, డైవర్ట్ కావద్దు. ఫైనల్ టైం తక్కువ ఉంది. సోడేకర్ గారు, ఈ ఓవరాల్ ఎపిసోడ్లో ఈ నీలం సహానీ గారి ఉదంతంలో ప్రభుత్వం అయితే అంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తరపున అధికారుల పేర్లని ప్రతిపాదించింది గవర్నర్కి. గవర్నర్ ఈ నియామకం చేశారు. ఇప్పుడు తొలగింపు అనేటువంటి ప్రాసెస్ కోర్టు చేస్తుందా, లేదా కోర్టు గవర్నర్ని ఆదేశిస్తే తొలగించండి, ఆమెకి ఇంగ్లీష్ రాదు, తెలుగు ట్రాన్స్లేషన్ రాదు అని ఆదేశిస్తే ఏమైనా చేయడానికి అవకాశం ఉంటుందా? రెండు అంశాలు చిన్నగా ప్రస్తావిస్తాను సాయి గారు. ఒకటి, ఇక్కడ ప్రభుత్వానికి అధిపతే గవర్నర్. మనం అది మర్చిపోతున్నాం. ఇక్కడ ప్రభుత్వం గవర్నర్ కి చెప్పింది ఏమీ లేదు. ప్రభుత్వానికి మీకు ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ అధినేత కాదు, గవర్నరే ప్రభుత్వ అధినేత. సో ఎవరి నుంచి వెళ్ళాలి రికమెండేషన్ అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న. ఎవరు పంపించారు? ముఖ్యమంత్రి గారు పంపించలేదు. అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ గవర్నర్ గారికి పంపించుంటుంది. అయ్యా మనకి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఒకరు ఉన్నారు కాబట్టి ఇదిగోండి 3 పేర్లు ప్రతిపాదిస్తున్నాం అని. దానిలో గవర్నర్ గారు ఒక పేరు తీసుకొని నిర్ణయించారు. అది ఎలా జరుగుతుంది అనేది మనందరికీ తెలుసు. అది ఇప్పుడు ప్రజాముఖంగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు గవర్నర్ గారు నియమించిన తర్వాత మన కృష్ణాంజనేయులు గారు చెప్పినట్టు 243(2) ప్రకారం వాళ్ళని తొలగించే అధికారం కూడా గవర్నర్ కే ఉంది. అయితే సార్ ఇందాక ఒక చిన్న మాట అన్నారు, ఇది అభిశంసన ద్వారా జరగాలి అని. అభిశంసన ద్వారా జరిగినప్పుడు గవర్నర్ ఎలా తొలగిస్తారు? అభిశంసన చేసేదేమో అసెంబ్లీలో, తొలగించేదేమో గవర్నర్. అంటే మీరు ఇక్కడ లీగల్ ఇంటర్ప్రిటేషన్ తీసుకోవాలి. ఆర్టికల్ 243 లో మీకు జడ్జిమెంట్ ఇందాక నేను అదే ప్రస్తావించాను. 2017 చూడండి మీరు, గవర్నమెంట్ ఆఫ్ యూపీ వర్సెస్ ఎలక్షన్ కమిషన్ అని మీకు ఒక జడ్జిమెంట్ ఉంది 2017లో. దాని మీద క్లారిటీ ఇచ్చారు. 243 ఎలా పనిచేస్తుంది 2 దానిలో కూడా. అంటే మీ అభిశంసన చేసిన తర్వాత అల్టిమేట్ గా డిస్మిస్ చేసే అథారిటీ కూడా గవర్నర్ కే ఉంది. మీ రాజ్యాంగంలో అధికారాన్ని మీరు ఇందాక చదివింది కరెక్ట్, ఫోన్ లో చూసి చదివారు కదా ఇందా మీరు కృష్ణాంజలి గారు, అది చదివింది కరెక్ట్. దాని వెర్బాటం మీరు చదివారు. దాని ఇంటర్ప్రిటేషన్ 2017లో జడ్జిమెంట్ ఇచ్చింది. తొలగించే అధికారం గవర్నర్ కి ఇచ్చింది, కానీ తొలగించే పద్ధతి అభిశంసన ద్వారా చేయాలి అని 2 రకాలు ఉన్నాయి. డెసిషన్ మేకింగ్ గవర్నర్ది, డెసిషన్ ప్రాసెస్ అభిశంసన. ఈ క్లారిటీ 2017లో సుప్రీంకోర్టు ఇచ్చింది ఆల్రెడీ. ఆ జడ్జిమెంట్ కనుక వీళ్ళు ఎవరైనా ప్రస్తావిస్తే ఇప్పుడు హైకోర్టులో దాదాపుగా నీలం సాహ్ని గారి విషయం హైకోర్టు డెసిషన్ తీసుకోదనేది నా వరకు సుస్పష్టం.
రైట్. అంటే తీసుకోకూడదు మేడం. దీంట్లో గవర్నర్ ఇక్కడ అంటే నేను అనేది ఇక్కడ స్పష్టత రావాల్సింది ఏంటంటే ఈ అభిశంసన ప్రక్రియ అసెంబ్లీలో చేయాల్సి ఉంటుందా, పార్లమెంట్లో చేయాల్సి ఉంటుందా? అభిశంసన ఇది సార్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ స్టేట్ సబ్జెక్ట్, పార్లమెంట్ సబ్జెక్ట్ కాదు. దీనిలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్కడ ఇన్వాల్వ్ కాలేదు. ఈ రాష్ట్ర ఎన్నికల అధికారిని నియమించే ప్రక్రియలో ఎక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ కాలేదు, ఆర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్వాల్వ్ కాలేదు. ఇదంతా కూడా రాష్ట్ర పరిధిలో జరుగుతుంది. కేవలం రాజ్యాంగం చెప్పింది రాష్ట్రంలో ఒక ఎన్నికల కమిషన్ ఉండాలి, దానికి ఒక ఎన్నికల కమిషనర్ ఉండాలి. 1993లో మనకి వచ్చిన రాజ్యాంగ అమెండ్మెంట్ ఎప్పుడైతే చేశారో దానిలో తీసుకొచ్చారు స్టేట్ ఎలక్షన్ కమిషన్ ని. తీసుకొచ్చి మీకు 243K అనే ప్రొవిజన్ పెట్టారు. 243Kలో 3 ఉన్నాయి సబ్ సెక్షన్స్, సబ్ ఆర్టికల్స్ రాదర్. దానిలో 2 ఏం చెప్తుందనంటే అభిశంసన ద్వారా గవర్నర్ తొలగించాలి. 2 మాటలు ఉన్నాయి అందులో. సో 2 ప్రాసెసెస్ ఉన్నాయి. ఇంకా కరెక్ట్ చెప్పాలంటే అభిశంసన గవర్నర్ చేయరు. అభిశంసన ఎప్పుడు చేస్తుంది? చట్టసభ చేస్తుంది. మీకు ప్రత్యేకంగా ఏం రాశారు దానిలో? హైకోర్టు జడ్జిని ఎలా అయితే అభిశంసన చేస్తారో అలా జరగాలి అని రాస్తుంది. ఇక్కడ మనకి ఇక్కడ ఇక్కడే మంచి పాయింట్. హైకోర్టు జడ్జి మీద అభిశంసన అయినా సరే పార్లమెంట్ లోనే కదా చేయాల్సింది, రాష్ట్ర శాసనసభలో కుదరదు కదా. కరెక్ట్, మీ డౌట్ నాకు అర్థమైంది, అందుకే క్లారిఫికేషన్ ఇస్తున్నా. లాగా అనేది ఎప్పుడైతే వాడారో మీకు ప్రాసెస్ అలా ఫాలో అవ్వడం చెప్తున్నారు, కానీ అక్కడికే పంపించండి అని చెప్పట్లేదు. ఇక్కడ కూడా చట్టసభ ఉంది కదా, ఇది రాష్ట్ర పరిధిలో ఉన్నది కదా. ఈ చట్టసభకు విలువ లేదా? మరి జరిగిందంతా ఇక్కడే కదా. ఈ చట్టసభకి అధ్యక్షుడు ఎవరు? గవర్నరే. రాష్ట్ర చట్టసభకు కూడా అధ్యక్షుడు గవర్నరే కదా. సో మీకు అక్కడ 2 మాటలు అందుకే చాలా కొత్త పాయింట్ రైజ్ చేశారు. అభిశంసన చాలా కొత్త పాయింట్ రైజ్ చేశారు. కృష్ణాంజనేయులు గారు దాంతో విభేదిస్తున్నారు. క్లారిఫికేషన్ చెప్తాను. సోడేకర్ చెప్పండి. సాయి గారు, ఇక్కడ ఏమిటి అంటే ఇక్కడ పార్లమెంట్ అనేటువంటి అంశం ఎందుకు వచ్చిందంటే ఇంపీచ్మెంట్ అనేటువంటిది పార్లమెంట్ లోనే జరగాలి. ఆ పార్లమెంట్ లో కూడా రాజ్యసభలో అయితే 50 మంది సభ్యులు ప్రతిపాదించాలి, అదే విధంగా లోక్సభలో అయితే 100 మంది సభ్యులు ప్రతిపాదించాలి. 2 సభలు విడివిడిగా సమావేశమై 2/3 మెజార్టీతో ఆమోదించినప్పుడు మాత్రమే అభిశంసన అనేటువంటి తీర్మానం అనేటువంటిది అక్కడ సక్సెస్ అవుతుంది. దాని తర్వాత రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు అక్కడ ఉండేటువంటి హైకోర్టు జడ్జిని కానీ లేకపోతే సుప్రీంకోర్టు జడ్జిని కానీ లేకపోతే ఎలక్షన్ కమిషన్ కానీ తొలగించడం అనేటువంటిది సాధ్యం అవుతుంది. ఇక్కడ పార్లమెంట్ అనేటువంటి అంశం ఎందుకు వచ్చింది? మన స్టేట్ ఎలక్షన్ కమిషన్ అంటే అసలు స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా పార్లమెంట్ చట్టం తర్వాతే వచ్చింది అనేటువంటి విషయం మనం గమనించాలి. ఇందాక సోడేకర్ గారు చెప్పినట్టుగా మన యొక్క రాజ్యాంగంలో ఉండేటువంటి 73, 74 అమెండ్మెంట్స్ ప్రకారంగా మనకు పంచాయతీ రాజు, మున్సిపల్ చట్టాలు అనేటువంటిది పార్లమెంటే మనకు చట్టాలు చేసి ఏర్పాటు చేసింది. అప్పుడు దాని ప్రకారంగా స్టేట్ ఎలక్షన్ కమిషనర్ అనేటువంటి వాళ్ళు ఏర్పాటైనటువంటి వాళ్ళు ఉన్నారు. అది కూడా పార్లమెంటు నిర్ణయం మేరకే జరిగాయి. అసెంబ్లీలో అభిశంసన పెట్టడం అనేటువంటిది కుదిరే పని కాదు. పార్లమెంట్ లో మాత్రమే అభిశంసన పెట్టాలి. అది కూడా హైకోర్టు జడ్జిని ఎలా అయితే తొలగించేటువంటి పద్ధతి ఉందో దాన్ని మాత్రమే పాటించాలి అనేటువంటిది స్పష్టంగా రాజ్యాంగంలో 243K క్లాజ్ 2 ప్రకారంగా చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. రైట్, ఫైనల్ గా సోడేకర్ గారు. నేను విభేదించడం చేయట్లేదు సార్. ఎప్పుడైనా ఏంటంటే రాజ్యాంగాన్ని పార్లమెంటే చేస్తుంది. రాజ్యాంగంలో అమెండ్మెంట్స్ కూడా పార్లమెంటే తీసుకొస్తుంది. అమెండ్మెంట్ అంటే మార్పు జరగచ్చు, కొత్తది తీసుకురావచ్చు, ఏదైనా జరగచ్చు. అలాగే 74, 75 రాజ్యాంగం ఎప్పుడైతే అమెండ్ అయిందో దానిలో మీకు ఈ 243K తీసుకురావటం, ఆ కేలో 3 అంశాలు తీసుకురావటం అన్ని జరిగినాయి. అయితే తీసుకొచ్చిన తర్వాత ఏం చేశారు? గవర్నర్ కి సర్వాధికారాలు ఇచ్చేశారు పార్లమెంట్. మనం అది మిస్ అవుతున్నాం ఆస్పెక్ట్, అక్కడతో కట్ అయిపోయింది అది. ఇంక పార్లమెంట్ సంబంధం లేదు. రెండోది ప్రొసీజర్. మీకు ఎప్పుడు కూడా లాలో అంటే కృష్ణాంజలి గారు లాయరో కాదో నాకు తెలియదు, కానీ లాలో ఎట్లా ఉంటాయంటే సబ్స్టాంటివ్ పార్ట్, ప్రొసీజర్ పార్ట్ 2 ఉంటాయి. మీకు సబ్స్టాంటివ్ పార్ట్ ఏంటంటే ఆ బేర్ యాక్ట్ అంటారు దాన్ని. ఆ యాక్ట్ చెప్తాను మీకు దాన్ని ఎలా ప్రొసీజర్ ఫాలో అవ్వాలనే దానికి మళ్ళీ సపరేట్ గా ఉంటాయి. మీకు సివిల్ అయితే సిఆర్పిసి ఉంది, క్రిమినల్ అయితే సివిల్ అయితే సిపిసి ఉంది, క్రిమినల్ అయితే సిఆర్పిసి ఉంది. ఆ రెండింటిని కోర్టు ఎట్లా ప్రూవ్ చేయడానికి ఎవిడెన్స్ యాక్ట్ ఉంది. మీకు దానిలో మళ్ళీ కోర్టు రూల్స్ ఉంటాయి, దీనిలో మీకు కోర్టు ఫీ రూల్స్ ఉంటాయి. ఇదంతా ప్రొసీజర్. మీకు ప్రొసీజర్ వేరు, సబ్స్టాంటివ్ పార్ట్ వేరు. మీరు చదువుతున్న 243K2 అనేది ప్రొసీజర్ పార్ట్, అది సబ్స్టాంటివ్ పార్ట్. ప్రొసీజర్ పార్ట్ దానిలో మీరు మిస్ అవుతున్నారు. 2 మాటలు వాడారు దానిలో. అభిశంసన ద్వారా గవర్నర్ తీసేయాలని మీరే చెప్తున్నారు కదా, చదువుతున్నప్పుడు తీసేసే అధికారం గవర్నర్దే.
అభిశంసన ద్వారా గవర్నర్ పార్లమెంట్ లో అభిశంసన చేస్తే గవర్నర్ ఎట్లా తీసేస్తారు సార్? గవర్నర్ స్టేట్ సబ్జెక్ట్, పార్లమెంట్ సబ్జెక్ట్ కాదు. సో అందుకని మీకు ఏంటంటే రాష్ట్ర హక్కులు వేరు, పార్లమెంట్ దేశంలో గవర్నమెంట్ రెండు అది కూడా కాంట్రవర్సీ అయ్యేటట్టుంది. థ్యాంక్ యూ అండి సోడేకర్ గారు, పురుషోత్తం రెడ్డి గారు, కృష్ణాంజనేయులు గారు, వెంకటరెడ్డి గారు. ఇది పరిస్థితి. నీలం సహానీని తొలగించాలన్నటువంటి పిటిషన్ హైకోర్టులో విచారణ జరుగుతూ ఉంది. దాని మీద నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. ఒక ఎన్నికల కమిషనర్ని ఒక హైకోర్టు తీసివేయగలదా అంటే తీయడం సాధ్యం కాదు అన్నది నిపుణులందరూ చెప్తోంది. మరి అలాంటి పిటిషన్ల మీద విచారణతో కాలయాపన చేయాలనుకున్నటువంటి పిటిషనర్ గురించి ఏం జరుగుతుంది రానున్న రోజుల్లో చూడాల్సింది. ఇది అంశానికి సంబంధించి తాజా అప్డేట్తో సరికొత్త మరి కాసేపట్లో మీ ముందు ఉంటుంది. చూస్తూనే ఉండండి ప్రైమ్9.